హాయ్ గైస్. చాలా గ్యాప్ వచ్చింది బట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్. ముందుగా లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్ సిరివెన్నెల గారిది అన్ని వ్యూస్ వచ్చి, అంటే చూడడానికి చిన్న నెంబర్ అయినా మాకు చాలా పెద్ద నెంబర్ అది. సో అంత వ్యూస్ వచ్చి అంత ఎంకరేజ్మెంట్ దొరికినందుకు వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇకపోతే ఈ రోజు మాట్లాడుకోవాలనుకున్న టాపిక్ అంటే స్పెసిఫిక్ టాపిక్ ఏం లేదు, బట్ ఓవరాల్ గా 2024 ఎలా ఎలా గడిచింది, అటు సినిమా పరంగా ప్లస్ మా పర్సనల్ వ్యూస్ కానీ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ జస్ట్ షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే రేపు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద ఇయర్ గేమ్ చేంజర్ రిలీజ్ అవబోతుంది. సో అది అయ్యే ముందు మా థాట్స్ ఎలా ఉన్నాయి, 2025 మీద మా హోప్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాము. మాట్లాడుకునేది ఏదో యూట్యూబ్లోకి పెట్టేద్దామని చెప్పి ఇంకా వచ్చి కూర్చున్నాము. యా, వెల్కమ్ బ్యాక్. ఓవర్ టు హలో యూ. గైస్, చాలా మందికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికన్నా మా పేర్లు తెలియకపోతే, నా పేరు విశ్వ, ఆవిడ పేరు మాధవ్. నా పేరు మాధవ్. ఎస్, మా థర్డ్ వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది. రియలీ సారీ, ఎందుకంటే మా పర్సనల్ లైఫ్ లో చాలా జరిగినాయి. సో టైం మీరు తీసుకోవాలి. చూసుకుంటే లొకేషన్ ఇప్పుడు మారింది. మేమిద్దరం పక్క పక్కన లేము. సో వీఆర్ నాట్ ఇన్ ద సేమ్ కంట్రీ ఎనీమోర్. సో సో అన్ఫార్చునేట్లీ, బట్ ఓకే, పర్సనల్ థింగ్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోకుండా మన మెయిన్ కంటెంట్ సినిమా గురించి వచ్చేస్తే, ఓవరాల్ గా ఎలా అనిపించింది నీకు 2024? అంటే చాలా సినిమాలు వచ్చాయి, మనం చాలా తక్కువ చూసాం కంపారిటివ్లీ, బట్ నీ ఓవరాల్ థాట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా, ఎన్ని, ఎలా ఉంది? అంటే నేను కొత్త సినిమాలు చూడడంలో అయితే ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే 2024 లో నేను చాలా మంచి సినిమాలు చూశాను. కానీ నువ్వు తెలుగు సినిమాల గురించి అడిగితే ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్. చాలా, అది నేను ఎందుకు కూడా చెప్తాను, ఈ వీడియోలో మాట్లాడతాను. అది ఇంత డిసప్పాయింట్ అయ్యానా అని నాకు ఓవరాల్ గా ఇయర్ ఎండ్ లో నేను ఈ వీడియో కోసం వర్క్ చేస్తున్నప్పుడు రియలైజ్ అయిన విషయం అది. అంటే 2024 లో వచ్చిన పెద్ద సినిమాలు ఏంటి, బాగా హిట్ అయిన సినిమాలు ఏంటి అని చెప్పి మేము మీకు కావాలంటే వికీపీడియాలో చూస్తే ఆ సినిమా పేర్లు ఒకసారి మీరు మీ కళ్ళతో చూస్తే మీకు అర్థమైపోద్ది నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది. యా, నేను ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్ యాజ్ అ తెలుగు గై. తెలుగు సినిమాల మీద లిటిల్ డిసప్పాయింటెడ్. కాకపోతే సినిమాల పరంగా ఐఎమ్ హ్యాపీ, నేను చాలా మంచి సినిమాలు చూసాను 2024. నీకు ఎలా ఉండింది 2024? గ్రేట్. అంటే నేను నీతో పోలిస్తే కొంచెం అదర్ లాంగ్వేజ్ చాలా తక్కువ చూసాను. అంటే ఎవరన్నా ఇప్పుడు నువ్వు చూసొచ్చి ఇది చాలా బాగుంది చూడు, అలా వేరే వాళ్ళ నుంచి విని చూసిందే తప్ప నా అంతటి నేను ఎక్స్ప్లోర్ చేసింది చాలా తక్కువ అదర్ లాంగ్వేజెస్. సో నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను వెళ్ళినవన్నీ తెలుగు సినిమాలే. అండ్ పెద్ద సినిమాలన్నీ నన్ను ఒక రకంగా డిసప్పాయింట్ చేశాయి. సో చిన్న సినిమాలు చాలా వరకు ఎక్స్పెక్ట్ చెయ్యని కూడా నన్ను చాలా సాటిస్ఫై చేస్తూ ఉన్నాయి. ఉంటూనే నేను ఏదైతే ఎంజాయ్ చేస్తాను, ఏవైతే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, సినిమా డబుల్ పైసా వసూలు అన్నట్టు అనిపిస్తాయో అవి చాలా డిసప్పాయింట్ చేశానండి. సో ఓవరాల్ గా కొంచెం మిడ్ ఇయరే, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు చాలా వరకు, బట్ యా, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో కొంచెం డీటెయిల్డ్ గా చర్చించుకోవాలంటే, ముందుగా 2024 లో బిగ్గెస్ట్ సీజన్ సంక్రాంతి. నా ఫస్ట్ సినిమా సంక్రాంతికి నేను చూసింది గుంటూరు కారం, ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఆఫ్ 2024. అంటే నేను పర్సనల్ గా ఆ సినిమా ట్రైలర్లు కానీ టీజర్లు కానీ చూసినా కూడా ఎక్కడో చిన్న డౌట్ ఉంది, ఎక్కడో కొడతా ఉంది నాకు. కానీ అంటే ఎందుకంటే గురూజీ ట్రైలర్లు టీజర్లు కొంచెం అలా కట్ చేశాడంటే ఎందుకో చిన్న తెలియని డౌట్ ఉంది. ఆ డౌట్ పెట్టుకుని వెళ్ళినా కూడా సినిమాకి నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే ఆ సినిమాకి పెద్ద మైనస్ ఆ సినిమా ప్రమోషన్. నువ్వు అబ్జర్వ్ చేసి ఉంటే గుంటూరు కారం టైటిల్ వచ్చినక్కడి నుంచి వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసిన పద్ధతి ఏంటి, అదొక మాస్ సినిమా, మాస్ మూవీ. అసలు మహేష్ బాబు, మీరు ఇప్పుడు ఇంతకు ముందు చూసిన వింటేజ్ మహేష్ బాబుని చూస్తారు అన్నట్టు ప్రొడ్యూసర్స్ ఎక్కడ కనబడినా బయట అదే చెప్పడం. ఆ పాటలు అలానే, అంటే పాటల గురించి ఐ కాంట్ కంప్లైంట్, కానీ మంచి పాటలు వచ్చినాయి. సినిమాని ప్రమోట్ చేసిన క్యారెక్టరేషన్ గురించి మాట్లాడినా, రమణ గురించి మాట్లాడినా, అందరూ అలానే మాట్లాడారు. కానీ సినిమా అది కాదు. థియేటర్లో వెళ్ళినప్పుడు అర్థమైందా, మదర్ సెంటిమెంట్ సినిమా ఉంది నిన్న అక్కడ. నేను ఎంజాయ్ చేయలేదా సినిమాలు అంటే, నేను సీన్లుగా ఎంజాయ్ చేసే సినిమా అంతా. కానీ యాజ్ అ హోల్ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ సినిమాతో. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత సినిమా ఇటు వెళ్తుంది ఏమో అర్థం కాదు నాకు. ఒక పాయింట్ తర్వాత అసలు ఏం జరుగుతుంది, సినిమా ఏం చెప్పాలనుకుంటుంది, దీని పాయింట్ ఏంటి అనేది నాకు అర్థం కాల. సినిమా చూస్తున్నాను సేపు ఒక పాయింట్ తర్వాత, ఇంటర్వెల్ తర్వాత ఇంకా అసలు నాకు ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాలేదు సినిమా.
మహేష్ బాబు గుంటూరు హైదరాబాద్ వెళ్తాడు తప్ప సినిమా ఎటు వెళ్ళదు. సినిమా అట్లే ఏంటి ఉంటది. వెళ్ళదు. ఎస్. ఇప్పుడు అత్తారింటి దారేది ఉంది అండ్ బ్రో. నువ్వు చెప్పినట్టు అత్తారింటి దారేది త్రివిక్రమ్ గారే తీశారు. అది ప్యూర్ ఫ్యామిలీ సినిమా. పవన్ కళ్యాణ్ కూడా మాస్ హీరోనే, చాలా పెద్ద మాస్ హీరో, ఈజ్ గాడ్ ఆఫ్ మాసెస్. కానీ అది అత్తారింటి దారేది లాంటి టైటిల్ పెట్టడమే అప్పట్లో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్. అది తీశారు పవన్ కళ్యాణ్. ఎందుకు అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు మంచి ఫ్యామిలీ సినిమా తీసి ఛానల్ అయింది, ఆయనతో తీస్తే హిట్ అవుద్ది అని చెప్పి. కానీ అప్పట్లో వాళ్ళు చేసిన ఒక పెద్ద మంచి పని ఏంటంటే, ఇది ఫ్యామిలీ సినిమా, టైటిల్ దగ్గర నుంచి పాటల వరకు, సినిమా దగ్గర నుంచి వాళ్ళ ప్రమోషన్స్ వరకు అన్నిటికి అదే చేశారు. గుంటూరు ఖరానికి అదే మైనస్ అయింది. సినిమా ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీ సినిమా అని చెప్పలేదు, ఇది పక్కా మా సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. అది థియేటర్లోకి వెళ్ళిన ఆడియన్స్ కి చాలా డిసప్పాయింట్. అది ఫ్యామిలీ. నీకు సినిమా చూసినప్పుడు కూడా సీన్ టు సీన్ కట్ అయ్యేటప్పుడు నీకు అదే ఫీలింగ్ వస్తుంది. అంటే జనాలకి ఇది మా సినిమాని ప్రమోట్ చేసాం కాబట్టి మనం కూడా ఇది మా సీన్లు పెట్టాలి, లేకపోతే ఆడియన్స్ తిడతారేమో అన్న డౌట్ సీన్ల మధ్యలో ఉంటది. ఒక మాస్ సీన్ వస్తుంది, సంబంధం లేకుండా ఒక ఫ్యామిలీ సీన్ వస్తుంది, కట్ చేస్తే మళ్ళీ ఇంకో సంబంధం లేని మాస్ సీన్ వస్తుంది. ఈ రెండింటికి ఆ స్మూత్ ట్రాన్సిషన్ లేకపోవడం వల్ల నేను అసలు ఐఎమ్ లాస్ట్, ఐ గేవ్ అప్ సినిమా స్టార్టింగ్ మధ్యలో రైట్. ఉన్నప్పుడు. యా, సేమ్ సేమ్ నీ ఫస్ట్ కంప్లైంట్స్. సినిమా ఏంటి? అదే గుంటూరు కారనే. కొంచెం డౌట్ ఉండింది నాకు కూడా బిగినింగ్ ఉమ్, నుంచి. ఉమ్, కానీ కనీసం ఎక్కడో దగ్గర గురూజీ మార్కో లేదా గురూజీ మార్క్ లేకపోయినా మహేష్ బాబు సైడ్ నుంచి ఏదన్నా ఉంటుందేమో అనుకున్నా. ఉమ్, మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ అంతా బాగుంది కానీ ఉమ్, నేనైతే సాటిస్ఫై కాలా. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ వరకు మహేష్ బాబు క్యారీ చేస్తాడు సినిమా. ఉమ్, బట్ ఆ తర్వాత స్టోరీ లేకుండా మహేష్ బాబు మాత్రం ఎంత చేయగలడు. ఉమ్, ఇప్పుడు సర్లేరు నీకెవరు ఉంది, అది ఉమ్, స్టోరీ పరంగా కానీ స్క్రిప్ట్ పరంగా కానీ నాకు అంత నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద మూవీ. ఉమ్, బట్ ఏదో ఒకటి ఉంది అక్కడ, అంటే తీయడానికి కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ. ఉమ్, సో మహేష్ బాబు దాని ఒక లెవెల్ పెంచుతాడు. ఉమ్, బట్ ఇక్కడ పేపర్ మీద ఏం లేదు. సో ఉమ్, మహేష్ బాబు ఎంత చేసినా అది మహేష్ బాబు చేసినట్టే ఉంటుంది తప్ప ఉమ్, ఒక సినిమాలో మహేష్ బాబు ఒక ఫ్యాక్టర్ యాడ్ చేశాడు అనే ఉమ్, పాయింట్ అయితే నాకు ఎక్కడ తట్టలేదు చూసిన ఉమ్, సేపు. ఉమ్, అండ్ ఉమ్, ఉమ్, ఆల్బమ్ కూడా వైబ్ అవడానికి మంచి సాంగ్స్ వచ్చాయి. ఉమ్. మామ ఎంతైనా గానీ, కుర్చీ మడత పెట్టి, మామన్ ఎంతైనా ఇస్ 2024 యాంథమ్. యాంథమ్ నాకు. యా, నేను సేమ్. 2025 స్టార్ట్ చేసింది కూడా అదే సాంగ్. ఆయన వీడియో పెట్టారు. నువ్వు చూసావు కదా అది. సో ఆల్బమ్ వరకు ఓకే. బట్ ఉమ్, ఆల్బమ్ కూడా అగైన్ ఒక నార్మల్ ఆల్బమ్ గా చూసుకుంటే ఓకే, ఫైన్, బాగానే ఉంది. కానీ త్రివిక్రమ్ సినిమా ఆల్బమ్ అంటే అస్సలు కాదు. కాదు 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 కాదు. నాకు అస్సలు దమ్మ కాదు. దమ్మసల జీరో. సాంగ్ ఉంటది. నాకు అది కూడా క్రేజీ. కంప్లైంట్ బ్రో. గుంటూరు కారం అని చెప్పి దమ్ మసాలా బిర్యానీ అని ఎందుకు పెట్టావు? యా, నువ్వు అలా అది అనుకుంటే మరి చాలా సుదర్శన్ రెఫరెన్స్ ఎందుకు వచ్చినాయి? ఆ వాల్ ఎందుకు బ్రేక్ చేశారు అంటే, నేను నేను వెళ్ళంది కాకుండా నా ఫ్రెండ్స్ అందరిని తీసుకుని వెళ్తున్నాను అనమాట గుంటూరు కారంకి. వాళ్ళందరూ నన్ను ఏడ్చుకున్నారు, ఇప్పుడు గుంటూరు కారం తేడా కొట్టిందంటే నువ్వు అయిపోయావరా అని. అన్ఫార్చునేట్లీ కొట్టిందిగా. అయ్యా చాలా దారుణంగా. ఇంకా మాస్ సినిమాలు ఇంకా కొన్ని కొన్ని అదే. లాజిక్ లో అవసరం లేదు బ్రో. ఇంకా సినిమాలో ప్లాటే లేదరా అంటే నువ్వు మళ్ళీ పాట ఎందుకు, దమ్ మసాలా ఎందుకు వచ్చింది బ్రో వాడు గుంటూరు అయితే అంటే నేనేం చెప్తాను. ఓకే, మై బ్యాడ్. ఎస్. ఓకే. అండ్ యా, సో విచిత్రం. గుంటూరు కారం యునానిమస్ గా డిసప్పాయింట్ చేసింది. సో యా, నెక్స్ట్ అదే సీజన్ లో హనుమాన్. ఇంకా 3 వచ్చాయి. హనుమాన్ చూసాను నెక్స్ట్. ఓకే. నాకు దానికి కూడా కథ ఉంది. నేను ఉమ్, నేను చూసుకోకుండా టికెట్లు మనకు 1 మంత్ ముందు రిలీజ్ అయినాయి. హనుమాన్ కి గుంటూరు కారానికి రెండు ఒకే రోజు. నేను చూసుకోవాలా, ప్రీమియర్స్ నాకు రెండు ఒకే రోజు పడ్డాయి. ఉమ్, తీసేసా, రెండింటికి టికెట్లు తీసేసా. నేను పాయింట్ తర్వాత రియలైజ్ అయింది ఏంటి, నా క్యాలెండర్, గూగుల్ క్యాలెండర్ లో నాకు వచ్చింది, ఒరే బాబు రెండింటికి ఒకే రోజు తీసుకున్నవారు అని క్లారిటీ వస్తే, ఓ అవునా అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యా. రెండిట్లో ఒకటే పిక్ చేసుకోవాలి, ఆ, ఏది పిక్ చేసుకుందాం డౌట్ తో. ఇప్పుడు హనుమాన్ సినిమా నాకు ఉంది బ్రో చూడాలని. కాకపోతే గుంటూరు కారానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చా నేను. బాబు ఎందుకంటే బాబు మనం సినిమా. బాబు సినిమా, ఫస్ట్ బాబు సినిమా అని చెప్పి. సెకండ్ ఏంటంటే యా. వీళ్ళు ఇప్పుడు ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఊరుకోరెళ్ళు, అందులో ఏదన్నా చిన్న ట్విస్ట్ ఉన్నా, చిన్నపాటి ట్విస్ట్ ఉన్నా కూడా దాన్ని నాకు నాశనం చేసేస్తారు వీళ్ళు. చూడాలి ఉమ్, ఫస్ట్ ఉమ్. ఎట్టి పరిస్థితుల్లో చూసేయాలని చెప్పి చూసేసా. నాకు ఇంకా గుర్తు, గుంటూరు కారం సినిమాకి నేను వెళ్తున్నాను థియేటర్ కి. నాకు వరుస పెట్టి అప్పుడు మనకి పెయిడ్ ప్రీవ్యూస్ అయితే వేసినట్టున్నారు కదా హనుమాన్ కి. యా, యా, సోషల్ ఇక్కడేసారు. మీడియా మొత్తం రచ్చ రచ్చుంది అప్పుడు హనుమాన్ సినిమా గురించి. బట్ హనుమాన్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు సినిమాతో కంప్లైంట్స్ లేవా అంటే ఉన్నాయి యాక్చువల్లీ హనుమాన్ తో కూడా. నాకు కానీ ఆ బడ్జెట్ కి ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు, ది బెస్ట్ అవుట్పుట్ ఎస్. ఇచ్చాడు. నీకేమనిపించింది హనుమాన్ చూసినప్పుడు? నాకు ఫుల్ సాటిస్ఫై అయిపోయా బ్రో. ఉమ్, ఈవెన్ మూవీ అయ్యాక మా తమ్ముడు ఎవరో అడుగుతున్నారు ఫోన్ లో, ఉమ్, ఉమ్, ఎరా ఎలా అనిపించిందంటే,
లాస్ట్ 20 నిమిషాల్లో బాడీ హీట్ ఎక్కిందిరా నాకు. హనుమాన్ ఉమ్, చాలీసా గానీ, ఆ ఉమ్, హనుమాన్ విజువల్స్, అక్కడ యాక్టర్ ఎవరు లేకుండా ఉమ్, జస్ట్ ఆ కాన్సెప్ట్ తోనే పిచ్చ హై ఉమ్, ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ఉమ్, అండ్ త్రూ అవుట్ మూవీ కూడా ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నాడో ఉమ్, అది చాలా తెలుగు సినిమా లెవెల్లో తీశాడు బేసిక్ గా. ఉమ్, 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 రెఫరెన్సెస్ మొన్న కూడా ఐ థింక్ తేజ సజ్జన ఎవరో అంటున్నారు, ఉమ్, మేము తీసుకున్న సూపర్ హీరో కాన్సెప్ట్ అయినా వి డోంట్ వాంట్ టు గో అవుట్ ఆఫ్ తెలుగు మార్కెట్. ఉమ్, సో అక్కడ రెఫరెన్సెస్ తీసుకుంటే బాలయ్య బాబుది, అల్లు అర్జున్ది, ఇలా ఉమ్, 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 మధ్యలో మన హీరోల రెఫరెన్స్ లో పెట్టుకున్నారు. అవును. అండ్ ఈవెన్ ఊరు సెటప్ కానీ ఉమ్, అది మనం చాలా సినిమాల్లో చూసినట్లే ఉంటుంది. జనాలు జనాలు మాట్లాడుకోవడం, ఆ కామిక్ టైమింగ్ కానీ, ఉమ్, పాటలు, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఉమ్, తెలుగు. ఐడియా మాత్రం ఉమ్, మైథాలజీని కనెక్ట్ చేసుకుంటూ ఈ కరెంట్ జనరేషన్ కి ఉమ్, ఒక సూపర్ హీరో ఉంటే అలా ఉంటది. సో ఆ ఐడియా నచ్చింది. స్క్రిప్ట్ ప్రశాంత్ వర్మ మీద నాకు జాంబీ రెడ్డి చూసినప్పటి నుంచి కొంచెం మంచి ఇంప్రెషన్ ఉండింది. డిఫరెంట్ ఐడియా అని ప్రజెంట్ ఉమ్, చేసిన తెలుగు అప్రోచ్ ఏదైతే ఉందో నాకు చాలా నచ్చింది. ఉమ్, ఉమ్, సో ఇక్కడ కూడా అదే చేశాడు. ఉమ్. అంటే నాకు అందరూ అంటే ప్రశాంత్ వర్మకి హనుమాన్ సినిమాతో పేరు వచ్చింది కానీ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ హిస్ బెస్ట్ వర్క్ వాస్ యా, హిస్ బెస్ట్ వర్క్. అది ఆబ్వియస్లీ. అది ఎందుకు రికగ్నిషన్ రాలేదో నాకు తెలియదు కానీ ప్రాబబ్లీ దానికి ఇవ్వాల్సినంత ఇంపో కలెక్షన్స్ కానీ ఆ రికగ్నిషన్ కానీ ఇచ్చి ఉంటే మన వాళ్ళందరూ. బ్రో నాకు ఇంకా గుర్తు ఆ సినిమాకి వెళ్ళినప్పుడు నేను థియేటర్ లో, అంటే అప్పటి వరకు నేను చాలా అంటే సినిమాల్లో చూడలేదు. నార్త్ సైడ్ ఉన్న కల్చర్ ఇది, నార్త్ సైడ్ కానీ లేదా అదర్ లాంగ్వేజెస్ లో ఉన్న కల్చర్ ఇది. నేను తెలుగులో ఫస్ట్ టైం చూడటం, సినిమా అయిపోయిన తర్వాత జనాలు లేచి క్లాప్స్ కొట్టారు బ్రో. అది నేను తెలుగు ఏ థియేటర్ లో చూడలేదు. అది ఏంటి, అది కూడా ఏంటి మల్టీప్లెక్స్ లో కాదు, సింగిల్ స్క్రీన్ లో. నేను శ్రీరాములోనే ఎక్కడ చూసాను ఆ సినిమా, సింగిల్ స్క్రీన్ లో కొట్టారు బ్రో, జనాలు లేచి చప్పట్లు కొట్టారు. నైస్. ఆ సినిమాకి ఎందుకు రికగ్నిషన్ రాలేదో నాకు తెలియదు. ప్రాబబ్లీ దానికి ఇచ్చుంటే, దానికి ఇవ్వాల్సిన రికగ్నిషన్ ఇచ్చుంటే ఇంకా మంచి సినిమాలు తీసేవాడు. అంటే ఈ ఈ రైట్ యా బట్ ఇదే హనుమాన్ ని వేరే బడ్జెట్ ఇచ్చేవాళ్ళు ఈ పాటికే ఇరగ్గొట్టేసేవాడు. రైట్. హనుమాన్ నాకు చాలా నచ్చింది. నేను హనుమాన్ లో ఎవ్రీథింగ్ నాకున్న అంటే ఫ్లాస్ ని కంప్లీట్ ఇగ్నోర్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది కంప్లీట్ గా కొత్త సినిమా. ప్రశాంత్ వర్మకి ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వలేదు, ఆయనకి ఇవ్వాల్సిన ప్రొడక్షన్ వాల్యూస్ ఇవ్వలేదు. అందులోనే ఇంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడేంటి. తీసుకొచ్చినప్పుడు నేను ఈ చిన్న చిన్న కాబట్టి కంప్లైంట్ చేయడం ఎందుకని చెప్పి నేను అసలు ఇంకా యా మాట్లాడాల. నాకు ఐ హ్యాండ్స్ డౌన్ ద బెస్ట్ సినిమా. కానీ జై రైట్. హనుమాన్ కి అలా కాదు. జై హనుమాన్ కి జనాలందరూ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తారు. ఇవ్వాల్సిన బడ్జెట్ ఇస్తారు జనాలు, లిబర్టీ ఇస్తారు ప్రశాంత్ వర్మకి. సో ఇప్పుడు చూడాలి ఏం చేస్తాడు అనేది సినిమా అంతా. ఇందాక బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు కంపేర్ చేయకూడదు సినిమాల్ని, బట్ ఉమ్, గుంటూరు కారంకి స్టార్ కాస్ట్ ఉంది, స్టార్ ప్రొడక్షన్ బ్యానర్. ఉమ్, సో బడ్జెట్ కి వెనకాడని పరిస్థితి అక్కడ. ఉమ్, ఉమ్, కానీ ఉమ్, సినిమా చూసుకుంటే ప్రొడక్షన్ అంత అపీలింగ్ గా అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఉమ్, ఈవెన్ డైలాగ్స్ కూడా వాట్సాప్ వాయిస్ నోట్ లో రికార్డింగ్ యాస్టీ సీస్ పెట్టినట్టు ఉంటుంది. ఉమ్, 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 మెయిన్ గా జగపతి బాబు గారి డైలాగ్స్ కానీ, ఉమ్, ఇంకొంతమంది ఆర్టిస్టుల డైలాగ్స్ ఏదో ప్యాచ్ వర్క్ లో రాసి పంపించి ఇది రికార్డ్ చేసి పంపిండి అని వాళ్ళని అడిగి అది ఉమ్, రికార్డింగ్ తెప్పించుకొని పెట్టినట్లు ఉంటుంది. ఉమ్. అంత బడ్జెట్ ఉన్నా కూడా అక్కడ అంత అంత కేర్లెస్ ఫిల్మ్ మేకింగ్ ఉన్నప్పుడు అంత తక్కువ బడ్జెట్ తో అంత డిలిజెంట్ గా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చింది హనుమాన్ మనకి అవును, లాస్ట్ ఇయర్ ఫస్ట్ ది. అవును, సో దానికోసం నాకు ఇంకా కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఆ మూవీ అవును, అంటే. అవును. నేను గుంటూరు కారంతో నాకున్న డౌట్ అది అప్పుడు, అది ఇయర్ ఎండ్కి వచ్చేసరికి తేల్చేశారు మన ప్రొడ్యూసర్లు. ఎక్కడో మన యా ఆడియన్స్ ని చాలా గ్రాంటెడ్ తీసుకున్నారేమో అన్నట్టు అనిపించింది బ్రో నాకు గుంటూరు కారం చూసినప్పుడు. ఆబ్వియస్లీ. చూస్తారులే మన వాళ్ళు, పేర్లు ఎందుకు లేదు మన మనం ప్రొడ్యూసర్ గారు అన్నట్టు. ఏంటది, ఆ నీకెందుకే, నీకెందుకు నీకేంటి, బాసు. ఎందుకు నీకు అవసరమా, నీకు నువ్వు వచ్చినప్పుడు ఏం చేయాలి, నువ్వు చూసావా వెళ్ళిపోయావు అన్నట్టు ఉండాలి అంటే చెప్పేస్తాడు. ఇంకా మనం ఏం చేయాలనేది అది సినిమాలో కనిపించింది నాకు, అంత గ్రాంటెడ్ తీసుకున్నాడు అనేది. ఈ సర్లే మాట్లాడదాం, నెక్స్ట్ వచ్చే పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. అది ఎందుకు యా అన్నానంటే నేను మళ్ళీ దానికి నేను జస్టిఫికేషన్ ఇస్తా తర్వాత తర్వాత వచ్చే సినిమాల్లో ఎందుకనేది. రైట్. ఆ తర్వాత సో వచ్చిన సినిమా సైందవ్. సైందవ్ అండ్ నా సామిరంక. సైందవ్ నేను నాకు ఇక్కడ ఒకటే షో ఇచ్చాడు. నాకు అప్పుడు ఈ క్లాష్ వల్ల నేను చూడలేదు, నేను ఓన్లీ ఓటీటీలో చూసాను వచ్చిన యా తర్వాత. సైందవ్ ఓకే. ఐ లైక్ ద ఫిల్మ్. కాకపోతే దెన్ అగైన్ నాకు హిట్ 1 హిట్ 2 చూసినంత గొప్పగా అనిపించలేదు సినిమా. ట్రూ. ఓకే యా. ఫిల్మ్, డీసెంట్, బానే ఉంది అన్నట్టు యా అనిపించింది సినిమా నాకైతే పర్సనలీ. నీకేమనిపించింది? మేబీ నాకు కొంచెం శైలేష్ గౌడ్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఉమ్, అగైన్ హిట్ 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 1 హిట్ 2 వల్ల. ఉమ్, సో దానివల్ల నాకు అంత ఎక్కడ ఉమ్, సైందవ్ ఉమ్, అయితే మాత్రం కొంచెం చూడడానికి బ్యాట్మ్యాన్ థీమ్ లాగా ఉంటది, డార్క్ గా ఉమ్, ఒక సిటీని క్రియేట్ చేయడం కానీ, ఉమ్, ఉమ్, అందులో క్రైమ్ ని డీల్ చేయడం.
తప్పులేదు బ్యాట్‌మ్యాన్ తో ఇన్‌స్పైర్ అవ్వడం తప్పులేదు గానీ ఆహ్, ఏమో ట్రీట్‌మెంట్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది. ఒక ఎమోషన్ ఉంటది ఆ మూవీలో. అది క్లైమాక్స్‌కెళ్ళేసరికి ఆ ఎమోషన్ హిట్ అవ్వదు అంత గట్టిగా. ఎగ్జాక్ట్లీ అది నేను ఫీల్ అవ్వాల ఎమోషన్. హ్మ్. యాహ్! సో, అంటే ఎంత ప్రొడక్షన్ ఉన్నా, ఎంత మంచి ఫిల్మ్ మేకింగ్ ఉన్నా, కోర్ ఎమోషన్ హిట్ అవ్వకపోతే ఇంకా సినిమా వేస్ట్. అదే వేస్ట్ అంటే అగైన్ నాట్ అదే డిస్మిసింగ్ ఎనీథింగ్ బట్ కంప్లీట్ గా వేస్ట్ ఎక్కదు అనేలో. ఆబ్వియస్‌లీ. నేనెందుకు ఆ రైట్. మాత్రం యాహ్! సాటిస్ఫైడ్ క్రేజ్ అంటే తెలుసా? వెంకీ మామ ఈ మధ్య తీసే సినిమాలతో కంపేర్ చేస్తే సైన్ తో ఆయన ఈ బెటర్. కంఫర్ట్ పాత్ నుంచి కొంచెం బయటికి వెళ్ళి తీసిన సినిమా అది. ఓకే ఇంత హ్మ్. కంఫర్టబుల్ వద్దులే యాహ్! అని కొంచెం కొంచెం ట్రై చేద్దాం అన్న ట్రై చేసిన సినిమా అది. నాకు అందుకు ఐఎమ్ బిట్ సాటిస్ఫైడ్ కొంచెం యాహ్! 'సైంధవ్' అయితే నాకు వెంకటేష్ పరంగా నచ్చింది. హ్మ్. స్క్రీన్ ప్రెజెన్స్ గాని, హ్మ్. హ్మ్. తనని హ్మ్. ఆ వైలెంట్ రోల్‌లో చూడడం గాని, బట్ హ్మ్. ఎమోషన్ హిట్ అవ్వకపోవడంతో నాకు అంత సాటిస్ఫాక్షన్ రాలా మూవీ వల్ల. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. హ్మ్. అగైన్ సాంగ్స్ కూడా వెరీ మిడ్ సాంగ్స్. హ్మ్. స్కోర్ అట్లట్లా ఉండింది. హ్మ్. సో, ఒక్కటి 2 సీన్‌లు తప్ప పెద్ద చెప్పుకునేలాగా కూడా నాకేం అనిపియలేదు. ప్రాబ్లమ్ ఇంకా వల్ల ఏమొచ్చిందంటే సైంధవ్‌లో ఒక పీక్‌కి తీసుకెళ్తాడు. ఇక్కడేదో హ్మ్. ఉంటదిరా అనుకునే టైంకి వదిలేస్తాడు అక్కడి నుంచి. కంపేర్ అగైన్ ఆ చేస్తే ప్రిమైజ్ అంతా కూడా బాగుండింది. అవును. డ్రగ్ సిస్టమ్ గాని, దాని వల్ల వచ్చే రిపర్కషన్స్ వాళ్ళు ఎలా చెప్పారు, ఇవన్నీ బాగుండింది. బట్ బ్యాడ్ ప్రొడక్ట్ కాదు. హ్మ్. కుడ్ హావ్ బీన్ బెటర్. యాహ్! నాట్ ఎ ఈవెన్ గ్రేట్ బాయ్. ఇట్ ఈస్ శైలేష్ కొలనూస్ ఫిల్మ్. ఇట్ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. అవును. సో ఎందుకంటే నాకు యాహ్. అప్పుడు సంక్రాంతికొచ్చినప్పుడు నా ట్రైలర్స్, టీజర్స్ నాకు చాలా బా నచ్చినాయి. ఆ షార్ట్స్ గాని అప్పుడు ఇది వాడాడు గదా! మన 'విక్రమ్‌లో' ఉంటది చూడు. మోకోబాటం. 'మోకోబాట్' వాడాడు. మోకోబాటం. ఆ షార్ట్ గాని చాలా బా నచ్చింది. అబ్బా! ఏదో ఇరగ్గొట్టేసాడు అని చెప్పి అనుకున్నా. ఫైట్స్ వరకు బాగున్నాయి. 2, 3 ఫైట్‌లు బాగుంటాయి. బట్ యాహ్! దెన్ అగైన్ తర్వాత 'నాసామి అండ్ రంగ' వెంకటేష్. నాగార్జున. సారీ. సారీ. 'నాగార్జున' 'నాసామి రంగ'. చూసావా? చూసా. అరే నాకసలు నచ్చలేదు బ్రో. అది ఊరు సెటప్ పెట్టి బ్రో, అంతా ఎందుకో కొంచెం సెట్ అవ్వలే 'నాగార్జునకి'. నువ్వు అట్లీస్ట్ నచ్చలేదు నచ్చిందనైనా చెప్పగలుగుతున్నావు. నాకు హ్మ్. సినిమా అంటే చూసి 1 ఇయర్ అయిపోయింది. అది పక్కన పెడితే, హ్మ్. సినిమా చూసి నెక్స్ట్ మినిట్ థియేటర్ నుంచి బయటకొచ్చి నాకేం చూసానో నాకు గుర్తులేదు. అట్లీస్ట్ ఆ! ఏదో ఒక సాంగ్ అయినా హమ్ చేసుకుంటూ వస్తాం బయటికి ఏదన్నా అవును. మూవీ చూసాక. అవునవును. ఇక్కడ ఏది లేదు. బ్రో నాకు జీరో. సీన్‌కి ప్రోగ్రెస్ అవ్వడం మానేసి తలకాయ దొబ్బుద్ది నాకు. ఓ పాయింట్‌కి. అమ్మాయి ఏం కొలరాదు అనిపిస్తది ఓ పాయింట్‌కి. అంటే నాకు లుక్స్ బావుంటాయి. ఇది బానే ఉంటది పర్లేదు. కానీ నాకు నేటివిటీకి నాకు దూరం లుక్స్ అయిపోయామేమో బిగ్ బాస్ అనిపించింది. లో కూడా బాగుంటాయి. అదే. అలా అని అన్ని చూడలేను. సరే మీరు మన్మధుడే కరెక్టే. నేను కాదనట్లా. కానీ మీరు ఎప్పుడు అదే వద్దింకా. మీరు మన్మధుడు కరెక్టే. మీరు శివ కూడా చేశారు. ఆ! మీరు శివ ఎగ్జాక్ట్‌లీ. చేశారు. ఏమో. అది నేటివిటీకి సో దూరమైందేమో అనిపించింది బ్రో నాకు 'నాసామి రంగ'. కొంచెం. కొంచెం. హ్మ్. నేటివిటీ కాదు ఇంకా. ఏమో. అది రీమేక్ కూడా అంటే గదా! రీమేక్ నాకు తెలియదు. రీమేక్ అనుకుంటా బ్రో. అదేదో తమిళ్ సినిమాకో, మలయాళం సినిమాకో రీమేక్ అది 'నాసామి రంగ'. కుడ్ బి బట్ హ్మ్. డెబ్యూ డైరెక్టర్ అక్కడ అర్థం అవుతుంది కొంచెం ఆ! కొన్ని దగ్గర. సో నాకు 'నాసామి రంగ' అనౌన్స్ అయినప్పుడు గాని, ఆ సినిమా పోస్టర్స్ వచ్చినాయి చూసావా? స్టార్టింగ్‌లో ఇట్లా గొడవలు ఏదో పట్టుకున్నాడు నేను అక్కడి నుంచి డిస్కనెక్టెడ్ బ్రో. ఎందుకో నాకు జనాలందరూ లేపి వదులుతున్నారు గానీ, నేను సమ్‌వేర్ అక్కడ నేను కనెక్ట్ అవ్వలేకపోయా. అది ఏం అంతేం గొప్పగా ఏం లేదే. అది అదేదో సినిమాలో వాడుంటాడు. అంత గొప్పగా ఏం వెన్నెల లేదే కిషోర్. అంటాడు చూడు 'వెన్నెల కిషోర్'. ఆ సినిమా చూసాక ఓకే. మారుతదేమో అనుకున్నా గానీ లేదు. లేదు. నాట్ ఫర్ మీ 'నాసామి రంగ'. అంటే నేను ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్స్ సో ఎ బ్యాడ్ ఫిల్మ్ కాదు. జనాలు ఎవరికీ నచ్చదని నేను అనట్లేదు. కంప్లీట్‌గా నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా. ఇట్స్ నాట్ మై కైండ్ అది ఆఫ్ దట్ సంక్రాంతి కంక్లూడ్స్ సంక్రాంతి సీజన్. ఫిబ్రవరికి ఏం సినిమా రిలీజ్ అయిందని చూస్తున్నాడు. మన దగ్గర లిస్ట్ పెట్టుకొని. ఓహ్! యాహ్! ఈగలు, ఊరి పేరు భైరవకోణం ఉన్నాయి. యాహ్! 'ఈగలు ఊరి పేరు బెరవతనం.' నేనైతే రెండు చూడలేదు. బట్ నేను 2 చూసాను. నీకేమన్నా నీకు థాట్స్ ఆహ్, ఉంటే నువ్వు చెప్పేసి. చూసా. 'ఈగల్' డైరెక్టర్ మన తెలుసు కదా! కార్తిక్. కార్తిక్ కార్తిక్ ఘట్టమనేని. ఘట్టమనేని. లైక్ ఆయన నాకు బేసికల్లీ ఆయన కెమెరా వర్క్ అంతా నాకు చాలా ఇష్టం. ఆహ్, 'ఈగల్' సినిమాలో కెమెరా వర్క్ ఒకటే బావుంటది బ్రో. ఓకే. కథ ఎంత ఓవర్ ద టాప్ నీకు సర్లే నువ్వు సినిమా చూడలేదు అంటున్నావు కాబట్టి నేను చెప్పట్లా. సినిమాకి సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందనుకుంటా. ఎంత ఓవర్ ఓకే. ద టాప్ వెళ్ళిపోతారంటే నీకు ఫస్ట్ నుంచి ఆ సినిమా నీకు నచ్చుంటే లాస్ట్‌లో ఆ సీన్‌కి నీకు హై వచ్చేదేమో. ఎండ్ క్రెడిట్ సీన్‌కి నాకస్సలు నేను డిస్కనెక్టెడ్. నాకు 'రవితేజ' లుక్స్ నచ్చినాయి. కెమెరా యాంగిల్స్ చాలా బావుంటాయి. కానీ ఆ ప్లాట్ ఉంటది చూసావా స్టోరీ ప్లాట్ అది కొంచెం ఓకే. సమ్‌వేర్ నాకంత కనెక్ట్ అవ్వల. మరీ టూ మచ్ రైట్. అనిపించింది.
అంతే. రైట్. ఊరి పేరు ఊరి పేరు భైరవకోన భైరవకోన. డీసెంట్ ఫిలిం బ్రో. నాకు జెన్యున్ గా సందీప్ కిషన్ అంటే ఇష్టం. నాకు ఒక పార్షియాలిటీ ఉంది Yeah. సందీప్ కిషన్ అంటే, ఎందుకో తెలియదు. పర్సనల్ నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన సినిమా హిట్ అవ్వాలనే చూస్తాను నేను ఎప్పుడు. ఎందుకంటే ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు అనుకో, నెక్స్ట్ అలాంటి సినిమాతో రాడు ఆయన. వేరే వేరే రకం సినిమాతో వస్తాడు. వరుసగా ఫ్లాప్ లో వస్తుంటే కమర్షియల్ సినిమాతో వస్తాడు. నేను Yeah. మైకిల్ సినిమా అదే. ఉంది చూసావా సందీప్ కిషన్ ది. మ్మ్. మైకిల్ సినిమా మనకి రిలీజ్ అవ్వలేదు. నేను రిలీజ్ అవునప్పుడు ఏం మ్మ్. చేశాను, ఆహాలో రిలీజ్ చేశారు అది. నేను ఓకే. ఒక్క సినిమా చూడడానికి సబ్స్క్రిప్షన్ తీసుకుని మరి మంచి ప్రింట్ చూద్దామని చూశాను నేను ఆ సినిమా. నాకు అప్పటికే మ్మ్. టాక్ వచ్చింది సినిమా బాగాలేదంటానే టాక్ వచ్చింది. కానీ నాకు ఎక్కడో చిన్న హోప్ ఏంటంటే, లోకేష్ కనకరాజ్ ప్రొడ్యూస్ చేశాడు కదా, కొంచెం కాకపోతే కొంచెం బాగానే మ్మ్. ఉంటదేమో అని చెప్పి అన్న చిన్న హైప్ లో చూశాను. కానీ నాకు అంత స్క్రీన్ ప్రెసెన్స్ చింపేస్తాడు సందీప్ కిషన్. Yeah. నువ్వు ఏదన్నా ఈ బాగుంటది అండి. స్క్రీన్ ప్రెసెన్స్ చింపేస్తాడు. కానీ ఈవెన్ కథ తెలుగులో డైలాగ్ డెలివరీ కూడా బాగుంటుంది దాంట్లో. బాగుంటది, బాగుంటది, చాలా బాగుంటది. మ్మ్. ప్రస్థానం బ్రో, అప్పుడు దాకా Yeah. సందీప్ కిషన్ ఎవడో కూడా తెలియదు మనకి. నాకు పర్సనల్ తెలీదు. తెలియదు అప్పుడు దాకా సందీప్ అవును. కిషన్. మెంటల్ కిక్ చేస్తాడు, ఫ్యూజుల్ అవుట్. Right. శర్వ అసలు లేపు అవతలేశాడు శర్వాని ఆ క్యారెక్టర్ లో. సైక్ సైక్ క్యారెక్టర్ అది. సరే, అప్పటి నుంచి నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది సందీప్ కిషన్ అంటే, సినిమా హిట్ మ్మ్. అవ్వాలని చెప్పి. అలాగే ఊరి పేరు భైరవకోన కూడా వెళ్ళాను. నేను డిసప్పాయింట్ అయిపోయినా చెప్పలేను, కానీ సినిమా డీసెంట్ ఫిలిం, మంచి బాగుంటది, మంచి మ్మ్. స్టోరీ, అంటే బాగానే ఉంటది. ఓకే. కొంచెం కథ అంత రొటీన్ గా ఉండదు, డిఫరెంట్ గానే ఉంటది, డీసెంట్ ఫిలిం అది. ఓకే. ఫెబ్ లో. రైట్. తర్వాత మార్చ్ లో ఏ నెక్స్ట్ సినిమా రిలీజ్ అని, ఫస్ట్ భీమాతో స్టార్ట్ చేద్దాం. భీమా చూసావా? నేను చూడలా, నువ్వు చెప్పి. భీమా చూసా నేను. ఓకే. అసలు ఆ సౌండ్ కి బ్రో, నీకు ఆ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంటది బ్రో. వాళ్ళు ఏదో మ్మ్. పెద్ద భయంకరమైన ట్విస్ట్ అనుకుంటారు, కానీ లేకి ట్విస్ట్ అది. ఓకే. కానీ గోపిచంద్ చాలా బాగుంటాడు సినిమాలో, బాగుంటాడు చూడడానికి, చాలా బాగుంటాడు. మ్మ్. కథే అర్థం పర్థం లేకుండా ఉంటది సినిమా అదంతా విజువల్ గా. అంటే రైట్. అంత కన్విన్సింగ్ గా ఉంటది బ్రో. అంటే నీకు ఏంటి దీనికా అనిపిస్తుంది ఓ పాయింట్ లో. అది నేను చెప్పను ఆ పాయింట్ ఏంటో, నువ్వు చూసానంటే చూడు. బేసికలీ దట్ ఈస్ ఎవ్రీ అదర్ గోపిచంద్ మూవీ. తను బాగున్నా కూడా స్టోరీ వల్ల ఇలా తన ఎఫర్ట్ ఉంటుంది బ్రో, మనకు ఆ, కనిపిస్తుంది. ఆ. కానీ స్టోరీ డైరెక్షన్ వీటిలో పోతుంది పాపం. నాకు ఈ డైలాగ్ ఉంటుంది చూడు, బంగారు గుండెని చిల్లర వేయడానికి వాడుకుంటున్నారు అన్నట్టు. గోపిచంద్ దట్ టు మీ. ఆయన్ని అసలు రైట్. ప్రాపర్ గా రైట్. వాడుకునే డైరెక్టర్ దొరకట్లేదు బ్రో. ఆయన్ని పెట్టి ఆ ఈ సినిమా ఉంటుంది చూసావా, లోకేష్ కనకరాజ్ ఫస్ట్ సినిమా సందీప్ కిషన్ తో ఉంటుంది, ఒక నైట్ సినిమా. ఆ సినిమా పేరు మర్చిపోయాను. ఆ, మానగరం. అది ఏదో మానగరం. ఉంటది, అదే. అదే ఏదో ఉంటది అలాగా. Yeah. అలాంటి సినిమా, అలాంత న్యాచురల్ గా ఉన్న సినిమా తీయాలి బ్రో ఆయన తోటి. చాలా క్లోజ్ టు రియాలిటీ ఉన్న సినిమా ఒక్కటి తీయాలి గోపిచంద్ తో, బాగా సెట్ అవుతాడు అనిపిస్తుంది బ్రో ఆయనకి. మనకి తెలుగులో హీరోస్ ని వర్ణించడానికి ఏవైతే పదాలు వాడతామో, ఈ ఫ్యాన్సీ టర్మ్స్ అని, కట్అవుట్ అని, మ్యాచోయిజం అని, చరిజ్మా, అన్ని ఉంటాయి ఆయనలో. అన్ని ఉన్నాయి. ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, వాయిస్ బాగుంటది, డైలాగ్ డెలివరీ బాగుంటది, అన్ని బాగుంటాయి. కానీ మూవీస్ ఒక ప్రాపర్ కథ ఒకటి తీస్తే చూడాలని ఉంది నాకు. ఆయన హిట్ కొడితే చూడాలని ఉంది నాకు ఒకసారి. నెక్స్ట్ ఓం భీమ్ బుష్. నువ్వు చూడలేదు కదా భీమా అసలు? చూడలా. ఓకే, విల్ గో ఫర్ ఓం భీమ్ బుష్. చూసావా అది ఓం భీమ్ బుష్? చూడలా. ఓం భీమ్ బుష్ రెండు చూసినా, ఈ రెండు చూడలా. ఓం భీమ్ బుష్ బాగుంటది బ్రో. నాకు పర్సనలీ నాకు నచ్చిన సినిమా. అంటే నవ్వుకోవడానికి చాలా బాగుంటది. నువ్వు అది సినిమా లాగా కథలాగా చూడాలనుకుంటే అంత ఏమో నీకు కన్విన్స్ అవ్వకపోవచ్చు నువ్వు క్లైమాక్స్ వచ్చేసరికి. బట్ యా, మంచి కామెడీ ఉంటది, లేక్ కామెడీ ఉంటది, కానీ నాకు నవ్వు వస్తుంది అలాంటి. అంటే ఇంటెన్షనల్ గా లేక్ కామెడీ పెడితే ఓకే, బట్ అది వేరే వాడు చేస్తే నేను చూడలేనేమో. శ్రీ విష్ణు చేశాడు కాబట్టి నేను చూడగలను. పర్సనలీ ఐ లైక్ హిస్ కామెడీ టైం. హీస్ ఎ పర్ఫార్మర్ అసలు. అవును. కొన్ని రోల్స్ లో భలే నవ్విస్తాడు. ఉంది అది ఇంకో మూవీ ఉంది. సో ఓం భీమ్ బుష్ తర్వాత ఐ థింక్ ముందనుకుంటా గామి. నువ్వు చూసావా? ఇంకా లేదు కదా. లేదు, నా దరిద్రం, నా పైత్యం కొద్ది చూడలేను నేను. అంటే గామి అప్పుడు మనకి వ్యూలో కొన్ని షోలే ఇచ్చాడు, అన్ని థియేటర్స్ రిలీజ్ అవ్వలేదు ఇక్కడ. అవును, చాలా లిమిటెడ్. తర్వాత నాకు ఓటీటీ వచ్చింది, కానీ నువ్వు ఇచ్చిన ఎలివేషన్ కి ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ బ్రో అని చెప్పిన తర్వాత నాకున్న పైత్యానికి నేను ఇది ఖచ్చితంగా ఒక హోమ్ థియేటర్ లోనే చూడాలని చెప్పి అప్పటి నుంచి నేను అది అలా పాజ్ పెట్టుకుని వచ్చాను. అయితే స్పెషల్ కాదు, కొంచెం లాంగ్ జర్నీ ఉంది. దయచేసి స్పాయిలర్ సినిమా ఎలా ఉంది మాత్రం చెప్పండి. యా షూర్. సో నేను బీటెక్ లో ఉన్నప్పుడు అనుకుంటా, బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఆ టైంలో ఉన్నప్పుడు
హ్మ్. అప్పటికి విశ్వక్ సేన్ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. తర్వాత నా ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చి, అరే యూట్యూబ్ లో గామి అని ఒక వీడియో ఉంటది, హ్మ్. చూడు, చూ చూశాక మాట్లాడదాం అన్నట్టు అన్నాడు. ఏది చూ క్రౌడ్ ఫండింగ్ కోసం రిలీజ్ చేసిన వీడియో? ఆ క్రౌడ్ ఫండింగ్ కోసం కాన్సెప్ట్ వీడియోలా పెట్టారు. అసలు హ్మ్. హ్మ్. మైండ్ పోయింది. హ్మ్. అప్పటి వరకు తెలుగు సినిమాలో ఆ, ఇంత నావెల్టీ కూడా లేదు కొంచెం. అంటే అవునవును. పాత కథలైనా ఇప్పుడు కొంచెం కొత్త అప్రోచ్ చేస్తున్నారు. పీరియడ్ అవును. సెటప్ అను కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు అది కూడా లేదు హ్మ్. ఆ రోజుల్లో. అంటే అప్పట్లో కొత్తదనం కావాలంటే కొత్త డైరెక్టర్స్ రావాల్సిందే, లైక్ హ్మ్. తరుణ్ భాస్కర్ గానీ ఇలా. హ్మ్. సో అప్పుడు అలాంటి చూసి నాకు చాలా షాక్ అయ్యి ఇంకా వెయిట్ చేయడం స్టార్ట్ చేసా అప్పటి నుంచి. హ్మ్. నేను కూడా వీడియో చూసా. నేను నాకు చాలా, ఎందుకంటే నీకు ఆ వీడియో చాలా చూసినంతసేపు బాగుంటది. ఈ డైరెక్టర్ కి చాలా క్లారిటీ ఉంది, వాడు ఏం చేయాలనుకుంటున్నాడు అనే క్లారిటీ అని రైట్. మనకు అనిపిస్తుంది. యా. సారీ, ఆయనకి యా. సో క్లారిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. యా, హ్మ్. అలానే ఉంటది మూవీ కూడా. హ్మ్. ఆ ఆ తర్వాత ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యాక ఇంకా ఐ వాస్ హైప్డ్ అప్. హ్మ్. అంటే ప్రమోషనల్ మెటీరియల్ ఏం చూడలేదు అప్పటికి. హ్మ్. తర్వాత ట్రైలర్ వచ్చింది మెల్లగా. హ్మ్. ట్రైలర్ హ్మ్. అయితే టూ గుడ్ అసలు. టూ హ్మ్. గుడ్. ఆ బడ్జెట్ కి. కొన్ని కొన్ని ఆ బడ్జెట్ కి హ్మ్. ఎస్పెషల్లీ ఆ క్రౌడ్ హ్మ్. ఫండింగ్ అయినా కూడా ఆ, చాలా చాలా బాగుండింది ట్రైలర్. ఇంకా హ్మ్. అదే ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్ళా. అంటే ఇది పెద్ద మాట అవుతుందేమో కానీ నాకైతే సరియల్ ఎక్స్పీరియన్స్ అది మూవీ హ్మ్. మాత్రం. హ్మ్. ఆ సో ట్రైలర్ చూస్తే రఫ్ ఐడియా వస్తుంది, ఒక 3-4 స్టోరీస్ ఉంటాయి, మల్టిపుల్ స్టోరీస్ అని. హ్మ్. బట్ ఆ కనెక్టింగ్ పాయింట్ కానీ ఆ హ్మ్. స్కేల్, బేసిక్ గా హ్మ్. వాళ్ళు తీసుకున్న స్కేల్ ఏదైతే ఉందో హ్మ్. చాలా వాస్ట్. ఒక పల్లెటూరు నుంచి హిమాలయాల వరకు స్పాన్ అయి ఉంటుంది స్టోరీ బేసిక్ హ్మ్. గా. హ్మ్. పల్లెటూరు అంటే నెల్లూరు రూరల్ ఏరియా, అక్కడి నుంచి బాగా హిమాలయాల కనెక్ట్ వరకు అయినట్టుంది వెళ్ళింది. నెల్లూరు అనగానే. చాలా బాగా కనెక్ట్ అయింది. హ్మ్. సో అంటే అంత స్పాన్ ఉన్న స్టోరీని హ్మ్. మనకి ఎక్కడ కూడా ఆ ప్రొడక్షన్ లో కాంప్రమైజ్ అయ్యారని, హ్మ్. లేదా వీళ్ళకి బడ్జెట్ సరిపోలేదని ఈ డౌట్లు ఎక్కడ రావు మనకి. హ్మ్. స్క్రీన్ మీద కనిపించే ప్రతి షాట్ హ్మ్. నువ్వు ఏదైతే హై బడ్జెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావో, లేదా ఫ్లాలెస్ ఫిల్మ్ మేకింగ్ అని ఎక్స్పెక్ట్ చేసుకుంటామో అలానే హ్మ్. ఉంటది. హ్మ్. అండ్ దట్ టు ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అ ఫస్ట్ టైం డైరెక్టర్ హ్మ్. విత్ ఎ క్రౌడ్ ఫండెడ్ ప్రాజెక్ట్, హ్మ్. బ్యాక్డ్ బై అ హీరో లైక్ విశ్వక్ సేన్ అండ్ యూవీ ప్రొడక్షన్స్. దిస్ ఈస్ సినిమా మూమెంట్స్ ఫర్ టిఎఫ్ఐ ఇన్ 2024 అది నాకైతే. గామియా? అలా అని ఆ, అలా అని హ్మ్. అంటే ఎఫర్ట్ వెళ్ళింది, అవుట్పుట్ బాగాలేదు, స్టోరీ బాగాలేదు అనడానికి కూడా లేదు. హ్మ్. కొన్ని కొన్ని పాయింట్స్ అయితే గట్ రెంచింగ్ సీన్స్ ఉంటాయి. హ్మ్. ఆ, అంటే ఆ కోర్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది హ్మ్. తగలాల్సిన చోట గట్టిగా తగులుతుంది, చాలా హ్మ్. గట్టిగా. ఇంకా క్లైమాక్స్ కూడా టూ గుడ్. సో స్పాయిలర్స్ వద్దు కాబట్టి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. హ్మ్. మ్యూజిక్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ చాలా బాగుంటది. వెరీ హ్మ్. వెరీ అండర్ రేటెడ్ అది. అండర్ హ్మ్. అప్రిషియేటెడ్. అండర్ హ్మ్. రేటెడ్ కాదు, హ్మ్. హైలీ అండర్ అప్రిషియేటెడ్. సో చూడాలంటే ఖచ్చితంగా చూడండి, కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా. పెద్ద స్క్రీన్ ఆర్ టీవీలో చూసినా పర్లేదు, బట్ కొంచెం సౌండ్ సిస్టమ్ మంచిగా సెట్ చేసుకొని చూడండి. హ్మ్. చాలా బాగుంటుంది. సాంగ్స్ బాగుంటాయి అందులో. సాంగ్స్ విన్నప్పుడు ఒకలా ఉంటాయి, సినిమా చూసాక ఇంకోలాగా అర్థమవుతాయి. అండ్ ద నాకు సాంగ్స్ చాలా ఇష్టం. కాన్సెప్ట్, యా, అన్నిటికంటే ముఖ్యంగా గామి అనే వర్డ్ ఆ స్టోరీలో ఎలా కూర్చుంటుంది. అండ్ సారీ, శివం అని ఒక సాంగ్ ఉంటుంది, హ్మ్. ఆ సాంగ్ తాలూకు రిలవెన్స్ కానీ మూవీకి, ఇవన్నీ అసలు చాలా పర్ఫెక్ట్ కుదురుతాయి మూవీలో. హ్మ్. ఆ యా, హోల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ హిట్ గామి అయిందా అయితే. సినిమా 'గామి'? ఐ డోంట్ నో, అసలు కమర్షియల్ గా ప్రాఫిట్స్ వర్కౌట్ లోకి అయిందా? వెళ్ళింది, కమర్షియల్ గా వర్కౌట్ అయింది. ఈ విషయంలో చిన్న కంప్లైంట్ ఉంది బ్రో నాకు విశ్వక్ తో. ఎందుకో నాకు పర్సనలీ విశ్వక్ ఇంతకు ముందు మేబీ అది ఆయన ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాల వల్ల అయిండొచ్చు కానీ ఆయన అంత ప్రమోట్ చేయలేదేమో సినిమా అనిపించింది నాకు 'గామిని' పర్సనలీ. అంటే ఈ మాస్ కదాస్ అది దాస్ కదమ్కి, సారీ, దాస్ దాస్ కదంకి. కదమ్కి, ఫలక్ నమదాస్ ఈ సినిమాలు ప్రమోట్ చేసినంత, పాగల్ ఇలాంటి సినిమాలు ప్రమోట్ చేసినంత దారుణంగా ఈ సినిమా ప్రమోట్ చేయలేదు అని అనిపించింది. లేదు, ఐ ఫెల్ట్ దట్. మేక్స్ ఇట్, యా, అంటే చూసుకుంటే అలానే ఉంటది కానీ ఇట్ మేక్ సెన్స్ మూవీ చూసాక. ఎందుకంటే ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఆ మూవీ ఎవరి కోసం అయితే తీసారో వాళ్ళకి రీచ్ అయింది రిలీజ్ ముందు, అండ్ వాళ్ళకి నచ్చింది. కొంతమంది రెగ్యులర్ గా సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనుకునే ఆడియన్స్ కి మాత్రం నచ్చదు మూవీ. నేను నచ్చదంటే లేదు, నేను ఆ ఇంటర్వ్యూస్ లో కూడా చూసా, గామికి సంబంధించిన ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో విశ్వక్ గాని, చాందిని కదా అమ్మాయి చాందిని గాని, వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే ఒక సీన్
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లైమేట్ అంటే ఆ హిమాలయస్ ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళడానికి చాలా కష్టపడే వాళ్ళంట వీళ్ళు. లైక్ 14 డేస్ ఏమో వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి షూట్ చేశారంట. ఈ రోజు ఆ లైట్ లో ఒక సీన్ కంటిన్యూషన్ సీన్ ఉంటే అది నీకు రాలేదనుకో, అప్పుడు తీయడంట ఇంక మళ్ళీ ఆయన. మళ్ళీ ఆగి అలాంటి లైటింగ్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడే తీసాడంట. అలాంటి పైత్యం ఉన్న డైరెక్టర్లు తీసినప్పుడు అంత ఆన్ పాయింట్ వస్తుంది బ్రో. ఆ రైట్ సినిమా రైట్. అంటే ఉండాలి, ఆ రేంజ్ ప్రేమ ఉండాలి. అలాంటి వాళ్ళు మనకి సినిమా థియేటర్కి కావాలి. సినిమాకి ఆ కథకి కట్టుబడి ఉండడం గాని. సో ఉమ్, విశ్వక్సేన్ కొంచెం ఆ స్టేటస్ ఉన్న హీరో. ఉమ్, అంత మాత్రాన విశ్వక్సేన్ కి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోదాం అని ఎక్కడా ఉమ్, ఉండదు. ఉమ్. క్యారెక్టర్ కి కావాలా ఇస్తా, లేదా లేదు అంతే. ఆయన ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు విశ్వక్ కూడా అంత పెద్ద హీరో కాదు కదా, 4 అప్పుడు ఇయర్స్ కాదు, బ్యాక్. బట్ ప్రొడక్షన్ అయ్యే కొద్దీ విశ్వక్ కెరీర్ కూడా పెరుగుతూ వచ్చింది. సో తలుచుకుంటే ఎక్కడో ఒకటి రెండు దగ్గర రాసి ఉండొచ్చేమో సీన్, బట్ హీ డెంట్ టేక్ దట్ లిబర్టీ. కథకు కట్టుబడి ఉన్నాడు. అండ్ ఇట్ వర్క్స్ బ్రో. కొన్ని కొన్ని దగ్గరలో మనకు బడ్జెట్ కనిపిస్తుంది. కనిపించడం అంటే లేదు అని అర్థమవుతుంది. కొన్ని అడ్వెంచర్ సీన్స్ ఉంటాయి. చాలా మంది, నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడినా అదే అన్నారు, అరే అంత ఈజీగా అడ్వెంచర్ సీన్ ఎలా అయిపోయింది అని. ఈజీగా అంటే అక్కడ సినిమా పాయింట్ వాడు అడ్వెంచర్ చేయడం కాదు, ఆ గామి ఆ జర్నీ, ఆ హోల్ మూవీ పాయింట్. సో అడ్వెంచర్ ఆ ఒక్క పాయింట్ ఎలా దాటాడు అనేది ఎంత స్ట్రెస్ చేసినా స్టోరీకి ఏమంత వాల్యూ యాడ్ చేయదు. సో యా, నాకైతే కంప్లైంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఓవరాల్ గా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోదాం. అదే మంత్ టిల్లు స్క్వేర్. యా, ఇది అనదర్ కూడా బ్లాక్ బస్టర్. అవును, అనంత బ్లాక్ బస్టర్. నాకు సీక్వెల్స్ ఒక కంప్లైంట్ ఉంది బ్రో. కంప్లైంట్ కాదులే, ఒక భయం ఉంది. నాకు ఫస్ట్ పార్ట్ నచ్చింది అనుకో, సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి ఏమవుద్దంటే, ఫస్ట్ పార్ట్ చూసిన మనం ఒక ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తాం. అంటే సినిమాలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఆ క్యారెక్టర్ కూడా తెలియదు, ఏం జరుగుతుందో మనకేం ఐడియా లేదు. వేరే సెకండ్ పార్ట్కి వెళ్ళేసరికి వాడు ఎవడో మనకు ముందే తెలుసు, ఎలా కూర్చోబెడతారు అనేది పాయింట్. నేను ఆ విషయంలో వరల్డ్ తెలుసు, అవును క్యారెక్టర్ తెలుసు. నేను చాలా సాటిస్ఫై. ఎక్కడో చిన్న భయం ఉండింది థియేటర్కి వెళ్ళినప్పుడు, కానీ ఇప్పుడు నువ్వు నన్ను అడిగితే టిల్లు 1 or 2 అంటే నేను టిల్లు 1 అనే అంటా ఇప్పటికి. కానీ యా, టిల్లు స్క్వేర్ ఇస్ పెర్ఫెక్ట్ సీక్వెల్ ఫర్ టిల్లు 1. అంటే ఎక్కడ రైట్. కూడా కామెడీ ఉండదు, అంటే లైక్ ఇట్లా సారీ బోర్ కొట్టదు నాకు సినిమా. మంచి స్టోరీ ఉంటది, మంచి కథ ఉంటది. టిల్లు 1 నేను థియేటర్లో చూసినప్పుడు ఇంకా గుర్తుంది బ్రో నాకు. థియేటర్ అంతా పగలబడి నవ్వారు ఆ సినిమాకి. అసలు రైట్. నేను అసలు అంత జాతిరత్నాల తర్వాత మళ్ళీ ఆ సినిమానే చూడండి, అంతలా జనాలందరూ సీట్ల నుంచి లేచి నవ్వుతూ అట్లా కూర్చొని చేసిన సినిమా అదొకటే. మళ్ళీ టిల్లు స్క్వేర్ కి అలా చూస్తారా? నాకున్న డౌట్ ఎందుకంటే టిల్లు ఎవడో మనకు తెలుసు, వాడు మాట్లాడాలంటే తెలుసు. ఎందుకంటే తర్వాత చాలా ప్రమోషన్స్ కి సిద్ధుని అలాంటి మాటలు మాట్లాడిస్తూనే, లైక్ ఆ యాక్సెంట్ లోనే అలాంటి జోకులు వేపిస్తూనే చూసారు మనకి. మళ్ళీ అదే చేస్తే బోర్ కొడుతుందా అని డౌట్ ఉండింది నాకు. టిల్లు స్క్వేర్ లైక్ పైసా వసూలు బ్రో. నాకు చాలా సాటిస్ఫై అయింది. టిల్లు క్యూబ్ వచ్చిన యా, కూడా నేను మళ్ళీ అదే ఎక్స్పెక్టేషన్ వెళ్తా సినిమాకి. పక్క పక్క. టిల్లు వన్ నేను థియేటర్ లో మిస్ అయ్యా అనే ఒక చిన్న రిగ్రెట్ ఎప్పటికీ ఉంటది, కానీ టిల్లు స్క్వేర్ మాత్రం ఘోరంగా ఎంజాయ్ చేశా అసలు. అంటే టిల్లు స్టోరీ ఉండదని కూడా చెప్పలేం, స్టోరీ పాటికి స్టోరీ వెళ్తుంటది, మంచి ప్లాట్ ఉంటది. సేమ్ టైం టిల్లు నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది కూడా డెలివర్ చేస్తుంది. ఆ కామెడీ డైలాగ్స్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ మొత్తం టూ గుడ్. అదే మంత్ లో ముందో వెనకో ఒక మంచి ఇంకో సినిమా రిలీజ్ అయింది, చూసావో లేదో నువ్వు? యాత్ర 2 చూసావు నువ్వు? యాత్ర 1 అన్న చూసావా? యాత్ర 1 చూడాల్సి వచ్చింది బ్రో నేను. నేను చూడలే, ఏది చూడలే. యాత్ర 1 చూడాల్సి వచ్చింది. ఒక రోజు ట్రావెల్ చేస్తుంటే బస్సులో వేసాడు, ఆడంత సౌండ్ పెట్టాడంటే నన్ను పడుకొని కూడా పడుకునే వాళ్ళ. నాకు వేరే ఆప్షన్ లేక నువ్వు చూస్తావా చస్తావా అన్నట్టు నా ముందు పెట్టాడు. చూసాను యాత్ర 1. యాత్ర 2 చూసి లేదు, యాత్ర 1 వాజ్ డీసెంట్ ఫిల్మ్. నేను మరీ అంత రాడ్ అని చెప్పలేను, కానీ యాత్ర వాజ్ డీసెంట్ ఫిల్మ్. యాత్ర 2 నేను చూడలేదు, సో నేను మాట్లాడాలని కూడా అనుకోలేదు. నెక్స్ట్ నెక్స్ట్ ఏ సినిమాలు వచ్చినాయి చూద్దాం. యాక్చువల్లీ మన ఫెబ్లో ఫ్యామిలీ స్టార్. మాట్లాడినప్పుడు ఫెబ్లోనో మార్చ్లోనో వద్దాం, ఆ కళాఖండం దగ్గరికి వద్దాం. వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన సినిమాలు మలయాళం దొల్లగొట్టేసింది. ఓకే, ఆ మంత్ మార్చే అనుకుంటా. ఓ యా, జనవరి అనుకుంటా. జాన్ కాదు బ్రో, ఈ మంజుమల్ బాయ్స్ ఇవన్నీ. ఫెబ్ ఆర్ మార్చ్ నాకు తెలిసినంత అవునా? వరకు. ఓకే, బట్ యా ఫస్ట్ క్వార్టర్ లోనే వచ్చింది. వచ్చినాయి ఏప్రిల్ టైం కి. ఇది కూడా వచ్చింది, ఏంటిది మన పాత్ ఫాజిల్ది, పేరు మర్చిపోతాను నేను సినిమా. ఆవేశం. ఆవేశం, యా. ప్రేమలు ఆవేశం. అంటే లైక్ సింపుల్ గా మాట్లాడేద్దాం. మన అంటే మలయాళం సినిమా గురించి, మన సినిమాలు కాదు బట్ స్టిల్ మాట్లాడాలి, ఎందుకంటే మంచి సినిమాలు బ్రో అవి. ప్రేమలో వచ్చింది, బ్రహ్మయుగం వచ్చింది, మన్యువల్ బాయ్స్ వచ్చింది, ఆవేశం వచ్చింది.
ఈ 4లో 3 చూసా. నేను ప్రమేయం చూడలేదు. అంటే కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ అన్నారు. సేమ్ సేమ్, ఎందుకో నేను కూడా చూడలేదు ఆ, బ్రహ్మయుగం. ప్రమేయం చూడలేదు. మన్యుమల్ బాయ్స్ థియేటర్ లో మెంటల్ అరుపులు వచ్చింది నాకు. ప్రేమలోకి వెళ్ళడానికి డీప్ డౌన్ హైదరాబాద్ లో ఉన్న ప్రేమతో నేను వెళ్ళాను ఆ సినిమాకి. ఎందుకంటే ట్రైలర్ లో టీజర్ లో చూశాను నేను. ఓకే. హైదరాబాద్ బాగా గట్టి చూపించారంట, సూపర్ ఉందంట అని చెప్పి అన్నారని చెప్పి, ఇదేదో మళ్ళీ ఏదో బెంగళూరు డేస్ సినిమా అలా ఉంటది ఇది, మన హైదరాబాద్ డేస్ లాగా అలా సినిమా ఏమని చెప్పి వెళ్ళి చూసా. మంచి ఫీల్ అవుదాం, నాస్టాలజిక్ ఫీల్ అవుదాం అని చెప్పి వెళ్ళి చూసా. అబ్బా, నేను మలయాళంలో చూశాను సినిమా అది. అప్పటికి తెలుగు ఎవరికీ తెలియదు ఆ ఓకే. సినిమా. ఓకే. నేను డైరెక్ట్ మలయాళంలో చూసా సినిమా అది. ఓకే. అప్పటికి తెలుగులో అసలు ఆ సినిమాకి హైప్ కూడా లేదు. నేను టీజర్ లో ట్రైలర్ లో హైదరాబాద్ చూపించారని తెలిసి, వర్డ్ కూడా తెలుగు వర్డే కదా ప్రేమలు, రైట్ రైట్. అని చెప్పి నేను అది కానీ ఉమ్, యా, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఉమ్, తెలుగు తెలుగు డబ్ చూసా ప్రేమలు. అయ్యో. బ్రో, టూ గుడ్ డబ్బింగ్ బ్రో యాక్చువల్లీ. విన్నా నేను ఎస్ఎస్ అంటే కార్తికేయ దగ్గరుండి చూసాడంటగా. ఆ ఎస్ఎస్ కార్తికేయ అంటే జస్ట్ డైలాగ్స్ వరకు నేను అనట్లా, ఉమ్, సాంగ్స్ కూడా చాలా బాగుంటది. ఉమ్, తెలుగు ట్రాన్స్లేషన్ చాలా ఉమ్. బాగుంటది. గ్రేట్ వర్క్. అంటే నేను డైరెక్ట్ డబ్బింగ్ నుంచి మనం అంత ఎఫర్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే మూవీస్ డబ్బింగ్. బట్ యా, దిస్ వన్ ఈ అప్రిషియేట్ చేయాల్సిందే. దర్శన అని ఒక సాంగ్ ఉంటది కదా, సినిమా పేరు గుర్తురావట్లేదు నాకు మలయాళంది. హృదయం. హృదయం. నేను ప్రేమలో చూడడానికి అంటే హృదయం ఎప్పటి నుంచో విన్నాను బ్రో, బాగుందని ఎప్పుడు చూడడం ఉమ్, కుదరలా. ఉమ్, ప్రేమలలో చాలా రిఫరెన్సెస్ ఉంటాయి హృదయం సినిమాకి ఉమ్, ఉమ్, సంబంధించినవి. ఉమ్. లక్కీలీ ప్రేమలో సినిమాకి వెళ్ళడానికి ఫార్చునేట్లీ ఐ సా దట్ ఫిలిం. దర్శన ఈ ఓకే. సినిమాది పేరు హృదయం. మర్చిపోయాను. హృదయం. హృదయం సినిమా లైక్ 1 వీక్ బిఫోరే చూసా. అందుకు నాకు ఓకే. ఓకే. ఇంకా కొంచెం ఆ రిఫరెన్సెస్ అర్థమై ఇంకా ఎక్కువ నవ్వు వచ్చింది. నైస్ మలయాళంలో కూడా నైస్. నాకు అది లాంగ్వేజ్ అర్థం కాకపోయినా చాలా బాగా అనిపించింది బ్రో. అండ్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, మలయాళం వెర్షన్ లో తెలుగు డైలాగ్స్ ఉంటాయి కదా, లైక్ అది హైదరాబాద్ లో షూట్ చేసినప్పుడు ప్రాపర్ అవునవునవును. పెట్టారు బ్రో. ప్రాపర్ తెలుగు వాళ్ళని పెట్టి మంచి డైలాగులు రాపించారు. నేను ఈ నైస్. విషయంలో నేను మలయాళం వాళ్ళకి నేను సెల్యూట్ కొట్టాలి బ్రో. ఎందుకంటానంటే, ఒక సినిమా వచ్చింది మనకి జైలర్ అని, రజనీకాంత్ సినిమా, చాలా పెద్ద యా. సినిమా. నెల్సన్. తెలుగులో కూడా రిలీజ్ అవుద్ది సినిమా, అది వాళ్ళకి కూడా తెలుసు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెలుగు స్పీకర్స్ పెట్టుకుని తీయొచ్చే సినిమా. ఆహా, జిడ్డు జిడ్డు నా కొడుకులందరినీ తీసుకొచ్చి తెలుగు డబ్బింగ్ చెప్పిస్తారు బ్రో దాంట్లో. చూసావా నువ్వు జైలర్? తమిళ్లో చూసావా? తమిళ్లో చూసాయా? నేను తమిళ్లోనే చూసా ఫస్ట్. అక్కడ అందులో ఉంచే తెలుగులో బాగున్నారా అండి, ఎలా ఉన్నారండి, లైక్ వాట్ ద ఫక్ బ్రో. నువ్వు మంచి తెలుగు యాక్టర్ తీసుకొచ్చి పెట్టే స్టామినా ఉంది నీకు. రజనీకాంత్ ఉన్నాడు సినిమాలో, బేసిక్ ఎఫర్ట్ పెట్టలే వాళ్ళు. రజనీకాంత్ అంటే ఎక్కడైనా మార్కెట్ ఉంటది. నువ్వు బేసిక్ ఎఫర్ట్ అలాంటి పెట్టలా. ఆ విషయంలో రీసెంట్ గా ఇది ప్రేమలో కూడా ఐ వాస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ బ్రో. ప్రేమలో మంచి డైలాగ్స్ పెట్టారు దాంట్లో. రీసెంట్ గా ఇది కూడా ఒక కాంట్రవర్సీ అయింది కదా. ఏది? తమిళ్ మూవీస్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు కనీసం టైటిల్ ను కూడా మార్చట్లేదు. మార్చట్లేదని. అవును, రాయన్. వేటయ్యని వేటయ్యననే పెట్టారు. ఉమ్, ఎందుకు? రాయన్ వేటయ్య, కూడా అదే పెట్టారు కదా. రాయన్ కూడా అదే పెట్టారు. అన్ని ఉమ్, ఆల్మోస్ట్ అన్ని అలానే ఉన్నాయి. ఉమ్. బట్ యా, సర్లే, అవన్నీ మనకు దట్స్ అంత ఫర్ అనదర్ కాంటెక్స్ట్ టాపిక్ లేదు. మనకెందుకు బట్ కానీ. అది ఇంకా మొత్తం వేరే వేరే సో టాపిక్ వెళ్ళిపోతుంది. సర్లే, ఈ 4 రైట్. సినిమాల వరకు వస్తే, ఈ 3 సినిమాల వరకు వస్తే ఆ విషయం గురించి స్పెషల్ గా మాట్లాడు. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ బోత్ ద ఫిల్మ్స్ విచ్ ఐ సా. బ్రహ్మయుగం గురించి నేను మాట్లాడలేను. ఐ హర్డ్ లైక్ మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్, బట్ నేను చూడలేదు పర్సనలీ. గుడ్ గుడ్ రివ్యూస్. తర్వాత ఆవేశం. ఆవేశం సినిమా చూస్తున్నంత సేపు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, మన తెలుగులో ఒక్క హీరోని పెట్టి ఎవరిని అనుకుంటున్నాను, బాలయ్యని పెట్టి అలాంటి సినిమా తీస్తే ఉండేదిరా అనుకుంటానే ఉన్నా బ్రో వెంటనే సినిమా అంతా. నాకు రవితేజ కూడా బానే ఉంటాడు రవితేజ అనిపిస్తుంది. కూడా Yeah. నాకు బాలయ్యకి ఎందుకు బాగా వర్కౌట్ అవుతుంది అని అంటున్నానంటే, నేను జస్ట్ ఇమాజిన్ బ్రో, బాలయ్య ఈజ్ నోన్ ఫర్ లైక్ దిస్ మాస్, అంటే లైక్ ఇట్లా ప్యూర్ ఇట్లా ఫ్యాక్షన్ మాస్ కి ఫేమస్ బాలయ్య. అలాంటిది ఈ దాన్ని రిఫరెన్స్ పాయింట్ లో వాడుకుని కామెడీ జోనర్ యాడ్ చేస్తే క్యాష్ ఉంటుంది బ్రో థియేటర్ లో. Yeah. క్యాష్ ఉంటుంది థియేటర్ లో. బాలయ్య అలా ఆ సినిమా తీస్తే, ఆవేశం సినిమా తీస్తే. ఒక పాయింట్ స్ట్రెస్ చేసి చెప్పాలి బ్రో, మలయాళం ఇండస్ట్రీలో సినిమా కథ నార్మలే, ద సౌండ్స్ దే యూజ్ ఇన్ ద ఫిలిం, బాబా ఏం ఎలివేట్ చేస్తుంది బ్రో. అంటే కామ్గా పెడతారు, ఒకేసారి తడ్డుమని వదులుతారు మ్యూజిక్. అర్థమైందా నీకు? Yeah. ఎక్కడ వదలాలో అక్కడ. క్రేజీ సౌండ్ బ్రో. సినిమా ఏ సినిమా తీసుకున్నా కూడా క్రేజీ సౌండ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మన్యుమల్ బాయ్స్ Right. కి నాకు హార్ట్ ప్యాంట్ లోకి వచ్చింది. నాకు కొన్ని సీన్లు చూస్తే, దట్స్ నాట్ హారర్ ఫిల్మ్ అయితే, హార్ట్ ప్యాంట్ లోకి వచ్చింది కొన్ని సీన్లు చూసి, ఆ సౌండ్ కి స్పెషల్ గా. ఎక్కడ చూసాను మన్యుమల్ బాయ్స్? థియేటర్ లో చూసావా? లేదు, ఓటీటీ చూసా. థియేటర్ సినిమా బ్రో. అఫ్ కోర్స్ యా, అంటే చూసాక అర్థమైంది. కానీ
ఇందాక హారర్ సినిమా కాదన్నావు కదా, ఉమ్, కానీ కొన్ని సీన్లు అలా తీసుంటారు బ్రో, చాలా భయం వేస్తుంది. అవునవునవును. అంటే అంత ఈరీగా తీసుంటారు కొన్ని కొన్ని దగ్గరలో అయితే. ఉమ్, 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 క్రేజీ మూవీ అది కూడా. స్పెషల్ నాకు మెన్షన్ టు మూడు మలయాళం ఫిల్మ్స్. మూడు చాలా నచ్చాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన మూడు కూడా. ప్రేమలో అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్ గా చూసా, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ప్రేమలో. అంటే ఒక ఒక లవ్ స్టోరీని ఇంతలా ఎంజాయ్ చేసి చాలా రోజులు మేబీ అంటే అవును అవునవును. సుందరానికి లాస్ట్ అనుకుంటా. మన తర్వాత దగ్గర తీయడం కూడా మానేశారు బ్రో, కొంచెం ఒక యా లవ్ స్టోరీస్ క్యూట్ లవ్ స్టోరీస్. తగ్గిపోయాయి, బట్ అవును యా అంటే సుందరానికి ఎంజాయ్డ్ అలాట్. అవును. తర్వాత ప్రేమలు ఆ, మధ్యలో నువ్వు చూసానేమో గుర్తులేదు కానీ, యా గుర్తు ఉమ్, పెట్టుకోదగ్గ మూవీ ప్రేమలు. ప్రేమలు చాలా బాగుంటుంది సినిమా. అంటే ఆ మన మన ఏజ్ వాళ్ళు ఇలా ఉమ్, ఆ, పక్కన వాళ్ళ మీద వేసుకునే జోకులు ఇవన్నీ అవును ఉంటాయి ఆ సినిమాలో. అవును. వాడు డాన్స్ చేస్తుంటే వీళ్ళు నవ్వుకుంటుంటారు. ఉమ్, ఆ కృష్ణుడికి గట్టపేసి వాడు డాన్స్ చేస్తుంటే ఉమ్, ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని నవ్వుకుంటుంటారు. ఉమ్. అది మనకు నవ్వు వస్తుంది, వాళ్ళ వెక్కిలితనం ఇదంతా. ఒక సీన్ లో చాలా బాగుంటది. వీళ్ళిద్దరిది ఆల్మోస్ట్ తెగిపోయిన తర్వాత వీడు ఉమ్, వెళ్ళిపోతాడు, కేరళ వెళ్ళిపోయి మళ్ళీ ఒక పార్టీలో కలుస్తారు. కలిసినప్పుడు ఒక చిన్న ఉమ్, సీన్ ఉమ్, ఉంటది, ఉమ్. ఏంటది, హీరోయిన్ వాడిని చూసి ఇలా నవ్వితే వాడు ఇలా అంటాడు చూసావా. అయ్యా, ఎంత న్యాచురల్ గా ఉంటది బ్రో అది. మళ్ళీ రిలేట్ చేసుకోవచ్చు బ్రో ఆ సీన్స్ తో, చిన్న చిన్న జెస్చర్స్ తో చూపిస్తాడు వాడు, రైట్ రైట్. ఇలా అంటాడు. గుర్తొచ్చింది, అదే టెర్రస్ మీద పార్టీ ఆ టెర్రస్ సంథింగ్ దగ్గర ఉంటది. అక్కడ. Yeah, బాగుంటది. అలాంటి అంటే యా లైక్ చూసినంత సేపు మనం రిలేట్ చేసుకోదగ్గ లవ్ స్టోరీ తో అది మన లాంగ్వేజ్ కాకపోయినా కూడా. రైట్ రైట్. అండ్ ఉమ్, పర్ఫార్మెన్సెస్ వాటి వల్లే నిలబడింది ఒక రకంగా. అవును. న్యూ క్రష్. చాలా బాగుంటది. యా మమితా బైజు, మమిత బీచ్. మమితాను. యా మమత బీజు. బీచ్. బీచ్. న్యూ క్రష్. యా సో ఏం చేసింది బ్రో షౌట్ అమ్మాయి. అవుట్ టు దీస్ త్రీ మలయాళం 3 మూవీస్. మలయాళం ఫిల్మ్స్, 4 మలయాళం ఫిల్మ్స్, బట్ ఫోర్త్ నేను చూడలేదు కాబట్టి, బట్ యా బట్ యా హ్యాపీ దట్ దే ఆర్ మేకింగ్, అట్లీస్ట్ దే ఆర్ మేకింగ్ సమ్ గుడ్ కంటెంట్. ఎస్. ఏప్రిల్ అనగనగా ఒక ఫ్యామిలీ స్టార్. ఓ యా, ఫ్యామిలీ స్టార్. వద్దు ఈ బ్రో, సినిమా గురించి చెప్పుకోవాలంటే కథలు కథలుగా చెప్పుకోవచ్చు బ్రో. పెట్ల అన్ని గురించి కథలు ఆ సినిమాలో ఉన్నా ఓకే బ్రో, ఏది లేదు అక్కడ. పెట్ల పెట్ల గురించి నాకు ముందుంచి తెలిసిన, సర్కార్ వారి పాట చూసిన తర్వాత కూడా నేను ఒక్కటి చిన్న హోప్తో వెళ్ళాను బ్రో సినిమాకి. నేను నాకు టైం మెషిన్ కనుకుంటే నేను ఫస్ట్ చేసే పని అదే, వెళ్ళి ఆపేస్తాను నేను ఆ సినిమా లేకుండా. ఎందుకంటే అంత రోత, నేను నీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తా, థియేటర్ ఎక్స్పీరియన్స్. నేను ఒక సినిమా థియేటర్ లో చూస్తున్నంత సేపు అంత డిస్కనెక్టెడ్ ఎప్పుడు లేను. విజయ్ దేవరకొండని ఐ పర్సనల్ లవ్ హిస్ యాక్టింగ్. నాకు ఆయన అంటే యా యా ఇప్పుడు ఈ సినిమాలు కాదు, కొంచెం ఇంటెన్స్ యాక్టింగ్ చేస్తాడు చూడు, అది నాకు నో చాలా నో. ఇష్టం. నాకు ఐ హేటెడ్ విజయ్ దేవరకొండ. ఫ్యామిలీ స్టార్ సినిమా చూసినంత సేపు ఐ హేటెడ్ హిమ్. ఎందుకంటే మిడిల్, ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆల్ క్రెడిట్ గోస్ టు పెట్ల బై ద వే. ఇట్ హస్ నథింగ్ టు డూ విత్ విజయ్ ఆఫ్ కోర్స్. దేవరకొండ. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు పెట్ల. ఎందుకంటానంటే ద వే హీ షోడ్ మిడిల్ క్లాస్ మెన్. అడుక్కు తినేవాడిని చూపించినట్టు చూపిస్తాడు బ్రో. మిడిల్ క్లాస్ మెన్ అంటే ఆ దోశలు వేసే సీన్ కానీ, ఆ పేపర్ వేసేసి మేము ఇప్పుడు రిలేట్ చేసుకునేలా ఉండాలి కదా. ఈ కొన్ని సీన్లు కాకపోతే కొన్ని సీన్లనే రిలేట్ చేసు, మనం కూడా ఫోన్ ఉమ్మేసేలా ఉండకూడదు కదా ఓ సీన్ కాకపోతే. సరే ఇంకా ఫైన్లే అన్ని చూసుకుంటా కూర్చుంటా అంటే, ఒక మిడిల్ క్లాస్ మెన్ ఎంతవరకు తెగిస్తాడు, వాడి ఈగో హర్ట్ అయితే అనేసి చెప్పే సీన్ ఉంటుంది చూసావా. వాడు వెళ్ళిపోయి కంపెనీ యాక్సెప్ట్ చేసేసి డబ్బులు యా యా తీసేసుకుని, దట్స్ ఆల్ రోత బ్రో. సినిమా అంతా రోత. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆ ఆ సినిమా క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటది. మనకి ఇక్కడ వైలెన్స్ కొంచెం ఉంటే ఈ మధ్యన కట్ ఆ చేస్తారు. సీన్స్ తీసేస్తున్నాడు. ఇది వరకు ఎంత యా వైలెన్స్ ఉన్నా కూడా మన ఇండియాలో కట్ చేసిన, ఇక్కడ కట్ చేసేవాడు కాదు, ఇక్కడ తీసేస్తున్నాడు ఈ మధ్యన. జైలర్ సినిమాకి ఇంటర్వెల్ సీన్ గానీ, క్లైమాక్స్ సీన్ లో గానీ వైలెన్స్ ఎక్కువ ఉన్న షార్ట్స్ కట్ చేసుకుంటే వెళ్ళిపోయాడు మల్టిపుల్ తమిళ్. షార్ట్స్ కట్ చేశారు కట్ త్రూఅవుట్ చేశాడు. మూవీ. నేను చూసినప్పుడు నా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, ఈ థియేటర్ లో కట్ చేశారా, వేరే థియేటర్ లో వ్యూలో వేస్తున్నారంట అని చెప్తే, సెకండ్ టైం వ్యూకి వెళ్ళి నేను మళ్ళీ చూసా. కట్ చేశారని చెప్పి చిన్న చిన్న షార్ట్సే నేను వదిలేచ్చే కావాలంటే, కానీ నేను మళ్ళీ చూసా. నాకు అది చూడాలన్నది, నాకు ప్రాపర్ రజనీకాంత్ సినిమా చాలా బాగుంది కదా అని చెప్పి చూసా. అక్కడ కూడా కట్ చేశారు. మళ్ళీ ఇంకో ఫ్రెండ్ కాల్ చేసి, లేదురా తెలుగు వెర్షన్ వేస్తున్నారంట అని చెప్పంటే మళ్ళీ థర్డ్ టైం వెళ్ళాను. అంత దోలన సినిమాలు కట్ చేశారు అంటే, నేను అది ప్రాపర్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి చూసే దోలన, నాకు అంత దోలన. ఫ్యామిలీ స్టార్ మూవీలో క్లైమాక్స్ ఫైట్ మొత్తం లేపేశాడు బ్రో ఇక్కడ ఆడియన్ లో. అమ్మ థ్యాంక్స్ రా అనుకున్నాను నేను. సేమ్. అమ్మ థ్యాంక్స్ రా దానికి బాబు, ముందు త్వరగా వెళ్ళిపోవచ్చు బయటకు ఏదో అనుకున్నాను. ఏదో ప్రమోషన్ జరుగుతున్నప్పుడు ఉమ్. ఇందులో మీరు ఊహించినంత రక్తపాతం ఉంటుంది అని చెప్తాడు క్లైమాక్స్ లో. థియేటర్ లోనే నేను బ్రో.
అదే జరిగింది. నేను సినిమా చూసినంత సేపు అరే దీనికే భరించలేకపోతున్నాను, ఇంకా క్లైమాక్స్ లో ఏదో రక్తపాతం అన్నాడు, ఉమ్, ఇంకా అది ఏ రేంజ్ లో ఉంటుందో అనుకున్నా. ఉమ్, లక్కీగా కట్ అయిపోయింది. కట్ అయిపోయినా పెద్ద ఫరక్ పడలేదు స్టోరీకి. స్టోరీ లేదులే, బట్ యా, హారబుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఉమ్, ఉమ్. సో అంటే మూవీ ప్రమోషన్స్ లోనే మనకి చాలా వరకు హింట్స్ వస్తాయి. ఉమ్, అందులో ఫస్ట్ సాంగ్ నందనందన అనే సాంగ్ రిలీజ్ అప్పుడు ఉమ్, వాళ్ళు తీసుకున్న ఆ హుక్ ఏదైతే ఉందో, ఉమ్, అంటే కమింగ్ ఫ్రమ్ ఏ కాంబో ఆఫ్ గీతా గోవిందం అని పెట్టడం ఒక రకం, ఉమ్, కమింగ్ ఫ్రమ్ విజయ్ దేవరకొండ, సిడ్ శ్రీరామ్, గోపి సుందర్ కాంబౌండ్ అండ్ పరశురాంపేటలో కాంబౌండ్ పెట్టారు. అరే నువ్వు అంటే ఎందుకు అంత పుష్ చేస్తున్నావు? వేరే కంటెంట్ లేదా నీ దగ్గర? ఉమ్, సాంగ్ ని ఇంత సెల్ చేయాలని చూస్తున్నావు, ఉమ్, వేరే కంటెంట్, కొంచెం మంచి కంటెంట్ పెట్టుకోవచ్చు కదా ప్రమోషన్స్ కి. ఉమ్. ఫైన్, నేను ఈ సినిమా గురించి బట్ ఇంతకంటే మాట్లాడాలనుకుంటుంది బ్రో. ప్లీజ్, నాకు అది బ్రెయిన్ లో ఇమేజెస్ వస్తున్నాయి నాకు. నాకు నచ్చాలని ఉండింది బ్రో సినిమా బేసిక్ గా. ఉమ్, ఉమ్, ఫస్ట్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ నాకు ఇష్టం. ఉమ్, అండ్ తను స్టార్ అయితే చూడాలని ఉంది నాకు, ఉమ్, ఒకటి. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుండింది, మృణాల్ ఠాకూర్ అండ్ విజయ్ దేవరకొండ. ఉమ్, ఉమ్. పేరు ఆల్సో బాగుంది చూడడానికి. యా, ఆల్సో దీనికి ముందు ఒక లైగర్ ఒక ఖుషి వచ్చాయి. సో ఇంత రెండు డిజాస్టర్స్ తర్వాత ఒక రిడమ్షన్ వస్తే ఉమ్, క్రేజీ ఉంటది అనుకున్నా, మంచి హై ఉంటది అనుకున్నా. ఉమ్. పాతాళానికి తొక్కేసాడు అసలు ఆ సినిమా అయితే. ఐఎమ్ నెక్స్ట్ ఈగర్లీ హోప్ఫుల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. గౌతమ్ తిన్ననూరి. చదువుతుంటున్నారు అసలు. అది 2 పార్ట్స్ అంట బ్రో. వాట్ ఎవర్, బట్ బట్ గౌతమ్ తిన్ననూరి అండ్ విజయ్ దేవరకొండ మంచి విషయం ఎక్సైటింగ్ కాంబో ఏంటంటే, నాకైతే. కానీ ప్యూర్ క్లోజింగ్ ఉంటదంట సినిమాకి. దీంట్లో క్లిఫ్ హ్యాంగర్లు ఏమి ఉండవంట. అవునవును, అది రీసెంట్ గా ఏదో విన్నా చెప్తున్నాడు నేను. క్లిఫ్ యా. హ్యాంగర్లు ఏమి ఉండవు, 2 పార్ట్స్ కానీ అంటున్నాడు. అది ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ నాకు చాలా చాలా ఈగర్గా ఉంది అవును, నాకు ఆ సినిమా గురించి. బట్ ఇచ్- యా, గౌతమ్ ఇచ్చేస్తాడేమో, తిన్ననూరి బిగ్ ఫ్యాన్. సో క్రేజ్ ఇచ్చి పడేస్తాడు అనిపిస్తుంది నాకు ఈసారి విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి కాంబో మూడు చూడాలి మరి. సినిమాల ఈ మూడు సినిమాల బ్యాక్లాగ్ ని ఒక్క సిట్టింగ్ లో తీర్చేస్తాడు అంతే. పడాలి సినిమా. ఈ నీడ్ హిట్ నౌ, లైక్ ఒక మంచి సినిమా యా, అట్లీస్ట్. యా. అంటే ఆడియన్స్ గా మాకు చూడాలని ఉంది ఒక హిట్ సినిమా విజయ్ దేవరకొండ నుంచి. సో యా, హోప్ఫుల్లీ. ఓకే, ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ అయిపోయింది. అప్పుడే గీతాంజలి కూడా వచ్చింది సినిమా. చూసావు నువ్వు గీతాంజలి? గీతాంజలి మళ్ళీ వచ్చింది. నో, చూడడం. బట్ నేను చూడలేదు. సో గుడ్ రివ్యూస్ విన్నా దాని గురించి. ఆ, విల్ ఏమో, స్కిప్ ఇట్. నేను సత్య కామెడీ బాగుందని విన్నా గానీ నేను చూడలేదు. అదే, వాట్ ఎవర్, గీతాంజలి అంటే ఫస్ట్ పార్ట్ చూసా పాసిబుల్ బ్రో. మూవీ. ఓకే, ఓకే ఫిల్మ్ గీతాంజలి. నాకు అందుకే నాకు సెకండ్ పార్ట్ మీద అంత ఇంట్రెస్ట్ ఏం రాలేదు. బట్ చూడాలేమో మేబీ. నాట్ ఎ బిగ్ నేను ఫ్యాన్ ఫస్ట్ పార్ట్ కూడా. ఓకే. నేను కూడా అంతే. ఓకే, ఓకే చూసాను అంతే. కానీ అది ఎప్పుడో వచ్చింది కూడా, అది ఓకే ఫస్ట్ పార్ట్ కూడా. నెక్స్ట్ మేకి నేను వస్తే ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చింది. ప్రసన్నవదనం, వజేవాయు వేగం. ఓ, ప్రసన్న ప్రసన్నవదనం చూసాను. నేను చూడలే, రెండు చూడలే. నేను చూడలే. వజేవాయు వేగం చూశాను, ప్రసన్నవదనం చూడలే నేను. వజేవాయు భజవాయు వేగం వేగం కొంతమంది బాగుంది అన్నారు, నాట్ నాట్ పర్లేదు, బ్యాడ్ అన్నారు. డీసెంట్ ఫిలిం. బర్రవాజు అంటే చాలా రేసీ ఉంటుంది మ్మ్. స్క్రీన్ ప్లే అంతా. చాలా అంటే కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డీసెంట్ ఫిలిం బ్రో. అంటే కార్తికేయ ఇంతకు ఓకే. ముందు సినిమాలతో వెదర్లాంగ్ బాగుంటది. దాని ముందు సినిమాలతో కంపేర్ చేస్తే ఇట్ వాజ్ నైస్ అటెంప్ట్. గమ్ అంటే గమ్ అంతకు గణేష మించి గమ్ గమ్ గణేష్ స్కిప్ కూడా చూసా నేను. అది ఓటీటీ చూడలేదు. ఓటీటీనే చూసా నేను కూడా. మ్మ్. ఏదో ఉంటది సినిమా ఏదో. నీకు అది ట్రైలర్ చూస్తే అర్థమైపోద్ది సినిమా కథ అంతా ఏంటనేది. Yeah. కట్టు కట్టు అంటే కట్టు నాకు అంత అయితే ఎగ్జైటింగ్ అనిపించలేదు, సో నేను చూడలేదు మూవీ. అంత గొప్ప కూడా ఉండదు బ్రో సినిమా. ఓకే, రైట్. ఏదో ఓకే. ఉంటది అంతే. నెక్స్ట్ అప్పుడే మంత్ గ్యాంగ్స్ లో ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ర్యాంట్ వేద్దాం. మనిద్దరమే కలిసి వెళ్ళామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి? మన ఇద్దరం వెళ్దాం. అవును అనుకుంటా. అందరం కలిసి వెళ్ళాం కదా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఓకే, ర్యాంట్ వేద్దామా? రాంట్ వెయ్యాలనే ఉంది. కాకపోతే బ్రో నాకు నాకు విశ్వక్ సేన్ మీద కొంచెం సింపతి ఉంటది బ్రో. ఉమ్, ఐ డోంట్ వాంట్ గో హార్డ్ ఆన్ హిమ్, ఉమ్, బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంత ఛాన్స్ ఇవ్వలే నాకు. చాలా పేషెన్స్ టెస్ట్ చేసింది. ఓకే. నా గ్యాంగ్స్ ఆఫ్ యా. గోదావరిలో విశ్వక్ సేన్ నాకు ఎందుకు నచ్చాడు అనే దానికి రీజనే ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఉంటది విశ్వక్కి. ఆ, మంచి సినిమాలు తీస్తాడు అన్న చూడు. అంటే లైక్ యాక్టింగ్ చేస్తాడు, మంచి యాక్టింగ్ చేస్తాడు అని. అది ఈ సినిమానే. అంటే బిట్స్ అండ్ పార్ట్స్ అగైన్, మొత్తం సినిమా బ్రో అంతా కాదు. తన యాక్టింగ్ విషయంలో నాకు ఎప్పుడు కంప్లైంట్స్ ఉండవు, ఉమ్, బట్ స్టోరీ కూడా కొంచెం, ఎందుకంటే ఏ స్టోరీ ఎలా వర్కౌట్ అవుతుందో తనకు బాగా తెలుసు. ఉమ్, ఉమ్, ఎందుకంటే హీ వాజ్ ఎ డైరెక్టర్ హిమ్సెల్ఫ్, హీ వాజ్ ఎ రైటర్ ఉమ్, హిమ్సెల్ఫ్. అంత నాలెడ్జ్ ఉండి కూడా ఇక్కడ ఇంత
సబ్‌పార్ స్టోరీ తీసుకొని అది ఎగ్జిక్యూట్ చేశారని ఒక చిన్న కంప్లెయింట్ ఉంది నాకైతే. హ్మ్. అంటే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'తో నాకు ఫుల్ కంప్లైంట్ ఏం లేదు బ్రో. సినిమా హ్మ్. బిట్స్ అండ్ పార్ట్స్‌గా బావుంటది. నాకు ఆ సినిమా యాహ్! మీద చాలా హోప్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకు హోప్స్ ఉన్నాయంటే సేమ్. ఫస్ట్ పార్ట్ గోదావరి బ్యాక్‌గ్రౌండ్ సినిమా. నేను ఇప్పటిదాకా ఈ 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్' ఎన్ని విన్నా గాని 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టైటిల్ ఇట్‌సెల్ఫ్ నా అటెన్షన్ అక్కడే టెంప్టింగ్ లాగేసింది. ఉంది. ఎందుకంటే నేను పర్సనల్లీ గోదావరి జిల్లా నుంచి కాబట్టి నాకు అక్కడ అటెన్షన్ లాగేసింది. ఓకే. నీకు అబ్జర్వ్ చేసుంటే కొన్నాళ్ళ నుంచి గోదావరి బ్యాక్‌గ్రౌండ్ మీద ఎక్కువ సినిమాలు కూడా రాట్లా. హ్మ్. 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 అంటే తర్వాత వచ్చినాయి కమిటీ కుర్రలు వాటి గురించి తర్వాత మాట్లాడదాం. అప్పుడు రాలా. అప్పటి వరకు లైక్ ఇట్లా మా మీద ఒక మాస్ సినిమా తీసి ఇలా రంగస్థలం తర్వాత ఆల్మోస్ట్ రాలేదనుకుంటా నాకు తెలిసి ఏ సినిమా కూడా. రైట్. రైట్. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ వన్ ఫిల్మ్ లైక్ దట్. అప్పుడు వచ్చిన సినిమానే ఇది. నేను హ్మ్. అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఐ వాజ్ లైక్ సూపర్ హ్యాపీ అన్నమాట. ఓ సూపర్ మన దగ్గర మనకి ఫైనల్లీ ఒక సినిమా వస్తుంది మన మీద అని చెప్పి నేను చాలా ఎక్సైటెడ్ ఉండే మొత్తం సినిమా అంతా. కాకపోతే సినిమా వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత సెటప్ బాగుంటది కదా సినిమా బ్యాక్గ్రౌండ్ ఈ లంకల్ పాటలు ఉంటాయి, ఇక్కడ ఇసుక రేవ్ చేస్తారు, వాల్ మాఫియా చేస్తారు, ఈ కాన్సెప్ట్స్ వరకు చాలా బాగుంటది. కానీ ఈ ప్రోగ్రెస్ అయ్యే వే ఉంటుంది చూసావు సినిమా కథ. యాహ్! అంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే నాకు చాలా తేడా అసలు కొట్టింది. చాలా నాకు చాలా కంప్లైంట్ ఉంది. ఎందుకంటే పుష్ప సినిమా ఉంది బ్రో. పుష్ప సినిమా పుష్ప టు బికమ్ పుష్ప పుష్ప అవడానికి అంటే లైక్ ఈ సిండికేట్ కి ఓనర్ అవడానికి ఒక సినిమా తీశారు కంప్లీట్ గా. అది 10 నిమిషాలు అయిపోద్ది సినిమా. ఈ హ్మ్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అది నాకు అది ఎంత దారుణంగా అయిపోద్ది అంటే వాడు ఏం చేసినా అది జరిగిపోద్దా అన్నట్టు ఉంటది. అర్థమైందా నీకు? ఆ- యాహ్! ఒక సీన్ ఉంటది సినిమాలో. మన ఊర్లో వాడు ఊర్లో జరిగే ఈ పనికి మాలిన పనులన్నీ చేస్తా కూర్చుని తిరుగుతూ ఉంటాడు వాడు. ఆబ్వియస్లీ వీడు వేరే ఊరు నుంచి రాలేదు. ఇసుక ర్యాంప్ జరుగుతుంది, మన దగ్గర ఇసుక మాఫియా జరుగుతుంది అనే దాన్ని చూసి సర్ప్రైజ్ అవుతాడు. మన ఊర్లో ఎంత హ్మ్. జరుగుతుందని. అదేంటి నువ్వు అదే కదా ఊర్లో ఉంది నువ్వు. అంటే నీకు ఇలాంటి సీన్స్ ఉంటాయి. అంటే వీడు అప్పుడు హ్మ్. రియలైజ్ అయిపోవడం, అప్పుడు రిలీజ్ అయిపోయి నేను ఇందులో దూరిపోవాలని చెప్పి అక్కడ ఆ ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి జాయిన్ అవ్వడం, వెంటనే ప్రెసిడెంట్ అయిపోయి ఏంటది ఆ వార్డ్ మెంబర్ అవ్వడం, అక్కడి నుంచి ఇది అవ్వడం, లైక్ సమ్వేర్ అది అసలు నేను ఐ లాస్ట్ ఇట్ బ్రో పాయింట్ తర్వాత. కానీ నాకు కథని సెపరేట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అంటే అలా అంటే లంకలు ఉంటాయి, వీళ్ళకి కత్తి కట్టడం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఉందా లేదా అనేది పక్కన పెట్టి కాసేపు అది. నాకు ఆ కాన్సెప్ట్ అవును. ఇట్ సెల్ఫ్ చాలా యాహ్! యాహ్! నచ్చింది. అరే ఇదేదో బాగుంది, ఇది చాలా బాగుంది అన్నట్టు ఆ కైండ్ ఆఫ్ చంపుకోవడాలు లాంటివన్నీ అది నాకు చాలా నచ్చింది. వేరే కథ పరంగా నాకు అస్సలు ఐ లాస్ట్ కంప్లీట్లీ. ఎందుకంటే ఎవడు ఎందుకు బిహేవ్ చేస్తాడని నాకు అర్థం కూడా కాదు నాకు సినిమా పాయింట్ కి. హ్మ్. అది నాకు నచ్చల. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సీన్ల పరంగా యాహ్! కొన్ని కొన్ని సీన్స్ నచ్చినాయి. ఈ పోలీస్ స్టేషన్ ఫైట్ కానీ ఆ లేదంటే కొన్ని కొన్ని ఇంకా ఇట్లా టైగర్ సీన్ ఉంటుంది చూడు, ఈ బోట్ దగ్గర సీన్ ఉంటది. ఆహాహా! అది ట్రైలర్ లో చూసి మ్యాడ్ ఎక్కిపోయాను నేను. అదే. టైగర్ అదే. అని కళ్ళు ఉంటాయి చూడు నాకు విశ్వక్సేన్. నాకు ఆ ట్రైలరే చాలా ఉమ్, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచింది. ఉమ్, ఎందుకంటే ఆల్‌మోస్ట్ ప్లాట్ అంతా చెప్తారు. ఆ సెటప్ అంతా. ఆ బోట్ షాట్ గాని చాలా ఉమ్, చాలా బాగా నచ్చింది ట్రైలర్. ఒక ఉమ్, సాలిడ్ బొమ్మొస్తుంది విశ్వక్సేన్ నుంచి అనుకున్నా. ఈలోపు ఉమ్. పడింది. అంటే సినిమా అథెంటిక్ ఉందా అంటే ట్రై చేశారు. ఇప్పుడు విశ్వక్ ఆబ్వియస్లీ ఈస్ ఫ్రమ్ తెలంగాణ, చాలా ఎఫర్ట్ పెట్టాడు. అది ఆడిక్ హ్మ్. కనబడలా ఈ స్క్రీన్ మీద. అలా అని అవునవును. అథెంటిక్ గా కూడా కనబడలా, సమ్వేర్ ఇన్ బిట్వీన్. బట్ అర్థమైందా? దట్ ఈస్ దాట్ ఈస్ గ్రేట్. విశ్వక్సేన్ బ్రో. అది గ్రేటే. విశ్వక్సేన్ యాహ్! నా హ్మ్. దృష్టిలో అది గ్రేటే. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఒక కంప్లీట్ అంటే నాని ఎక్సెప్షన్ అనుకో, జస్ట్ చెప్తున్నా, ఒక గోదావరి జిల్లా క్యారెక్టర్ తీసుకొచ్చి నువ్వు తెలంగాణ యాస మాట్లాడాలి, ప్యూర్ యాస అంటే ఇట్ ఈస్ అ టఫ్ జాబ్ బ్రో. హ్మ్. ఆబ్వియస్లీ అలా దాంట్లో హీ సక్సీడెడ్. అంటే నీకు ఆడ్గా అనిపించలేదంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సక్సెస్ నా దృష్టిలో. హ్మ్. 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 అది బాగుండింది. ఆ అంతే. సినిమా అంతా ఓవరాల్ గా నాకు నచ్చలేదు. సినిమా ఎడిట్ వెళ్ళిపోద్ది. రైట్. క్లైమాక్స్ కూడా నాకు నచ్చలేదు. బిట్స్ అండ్ పార్ట్స్ గా బాగానే ఉంటుంది సినిమా. యా షార్ట్స్ చాలా బాగుంటాయి, కలర్ గ్రేడింగ్ చాలా నాకు చాలా నచ్చుతుంది. కలర్ ఆ సినిమాలో వాడిన టెక్నికల్‌గా కలర్ బావుంటది మూవీ అయితే. చాలా బాగుంటుంది. సాంగ్స్ బావుంటాయి. సాంగ్స్ అన్నీ ఉమ్, బావుంటాయి. ఉమ్, ఈవెన్ పెర్ఫార్మన్స్ నేహా శెట్టి కూడా బాగా చేస్తుంటది. సో అవును. యాహ్! ఆహ్, బట్ స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. ఐ వాంటెడ్ దట్ ఫిల్మ్ టు బి అ సక్సెస్ బ్రో. అది ప్రాబ్లం అన్నమాట. ప్రాబ్లం వల్ల అక్కడే వచ్చింది నాకు. ఆ సినిమా సక్సెస్ ఇలాంటివే అవ్వాలని నాకు చాలా ఉండే. 2024లో మనల్ని డిసప్పాయింట్ చేసినవన్నీ ఇలాంటి మూవీసే. అవును. అన్‌ఫార్చునేట్‌లీ. ఉమ్, మిగతావి తర్వాత మాట్లాడదాం. ఉన్నాయి. మాట్లాడదాం. కొన్నున్నాయి. కొన్ని ర్యాంట్లు ఉన్నాయి ఇంకా వేసుకోవాల్సినవి. యాహ్! ఫైనల్‌గా ఒక పెద్ద ర్యాంట్ వస్తది. ఉమ్, అది యాహ్! వేరు. రైట్. అది ప్రేమతో కూడిన ఆపేసేద్దాం. ర్యాంట్. హ్మ్.